హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జగన్మోహన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ విఐపి ఫాస్ట్ అప్డేట్స్. ఫ్రెండ్స్, మనం ఏదైతే ప్రొడక్షన్ టెక్నాలజీలో భాగంగా మనం ఇప్పటి వరకు ఒక 6 క్లాసెస్ అయితే మనం కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి. అదేవిధంగా మనం ఫ్లూయిడ్ మెకానిక్స్, ఇంజనీరింగ్ మెకానిక్స్, దాంతోపాటుగా స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఏవైతున్నాయి ఈ క్లాసెస్, అదేవిధంగా ఇంజనీరింగ్ డ్రాయింగ్ క్లాసెస్ కూడా మనం కొన్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఓవరాల్గా క్యాండిడేట్స్ ఎవరైతే ఇంకా ఈ పర్టికులర్ క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకోలేదో వాటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ అనేవి క్లిక్ చేసి ఆ క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకోండి. లేదు అనుకుంటే మన ఛానల్ ప్లేలిస్ట్లో ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి డిఫరెంట్ ప్లేలిస్ట్లు అయితే ఉంటాయండి. సబ్జెక్ట్ వైజ్గా మీరు ఆ ప్లేలిస్ట్ క్లిక్ చేసి కూడా క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకొచ్చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్కి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది ఒకసారి చెక్ చేయండి. మేము చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓవరాల్గా మన ఛానల్లో ఈ క్లాసెసే కాదండి, ఆల్ ఓవర్ జాబ్ నోటిఫికేషన్స్ కూడా మనం అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మన ఛానల్ ఏదైతే ఉందో వాట్సాప్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్ కూడా మనం క్రియేట్ చేయడం జరిగిందండి. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ అనేవి క్లిక్ చేసి ఆ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. సో ఏదైతే టెలిగ్రామ్ గ్రూప్ ఉందో మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం ద్వారా ఏంటంటే, ఏదైతే ఈ పర్టికులర్ క్లాసెస్ ఉన్నాయి వీటికి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్, అదేవిధంగా ఏమైనా ఇంపార్టెంట్ మెటీరియల్, ఏదైనా సబ్జెక్ట్ రిలేటెడే కాదండి, అదర్ ఇంపార్టెంట్ మెటీరియల్ ఏమున్నా మనం ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ ఏదైతుందో మీకు వచ్చే సబ్జెక్ట్ రిలేటెడ్ క్యూరీస్ అవ్వచ్చు, అదేవిధంగా ఏమైనా జాబ్ రిలేటెడ్ క్యూరీస్ అవ్వచ్చు, మీరు వాట్సాప్ గ్రూప్లో వాటిని రైజ్ చేయడం ద్వారా మనం అక్కడ డిస్కస్ చేయొచ్చు అనమాట. ఓకేనా. ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే మనకి లాస్ట్ పార్ట్ ఏదైతుందో 6th పార్ట్లో మనం ప్రొడక్షన్ టెక్నాలజీలో లేత్ యాక్సెసరీస్ ఏవైతున్నాయి, లేత్ యాక్సెసరీస్ కోసం కొన్ని యాక్సెసరీస్ మాత్రం మనం చెప్పుకోవడం జరిగిందంటే, వర్క్ హోల్డింగ్ డివైస్ మనం చెప్పుకున్నాం. ఒకవేళ లేత్ యాక్సెసరీలోకి మనకి టూల్ హోల్డింగ్ డివైస్, అదేవిధంగా వర్క్ హోల్డింగ్ డివైస్ వస్తాయి కాబట్టి మనం ఓన్లీ వర్క్ హోల్డింగ్ డివైస్ కూడా కొన్నే చెప్పుకున్నాం, అవి కూడా మనకి కంప్లీట్గా చెప్పుకోలేదు. సో ఇప్పుడు ఏంటంటే రిమైనింగ్ వర్క్ హోల్డింగ్ డివైస్, అదేవిధంగా టూల్ హోల్డింగ్ డివైస్ ఏవైతున్నా అవి కూడా మనం కంప్లీట్ చేసేసుకుందాం ఈ క్లాస్లో. ఓకేనా. మనం ఏవైతే లాస్ట్ వర్క్ హోల్డింగ్ డివైస్ అని మనం ఎక్కడి వరకు చెప్పుకున్నామంటే, యాంగిల్ ప్లేట్ ఏదైతున్నా ఈ యాంగిల్ ప్లేట్స్ వరకు మనం లాస్ట్ వర్క్ హోల్డింగ్ డివైస్ అని మనం డిస్కస్ చేయడం జరిగిందండి. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే యాంగిల్ ప్లేట్స్ తర్వాత మనకి నెక్స్ట్ వర్క్ హోల్డింగ్ డివైస్ కనుక చూసుకుంటే మనకి మ్యాండ్రల్స్ అండి. ఓకేనా. ఏవైతే ఉన్నాయో ఈ లేత్ మ్యాండ్రల్స్ అంటారండి. ఓకే. లేత్ మ్యాండ్రల్స్ అంటే ఏంటి, వీటి యొక్క యూజ్ ఏంటి నేను ఇప్పుడు మీకు చెప్తానండి. ఓకేనా. సో ఇప్పుడు కనుక చూసుకుంటే నేను ఏదైతే ఇక్కడ ఫిగర్ అనేది డ్రా చేస్తానో ఆ ఫిగర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి లేత్ మ్యాండ్రల్ ఏదైతే ఉందో లేత్ మ్యాండ్రల్ అనేది మనకి ఈ విధంగా ఉంటుందండి. జస్ట్ ఇది ఆర్డినరీ ఫిగర్ అండి. ఓకేనా. నార్మల్ ఫిగర్ అనమాట. సో ఈ లేత్ మ్యాండ్రల్ ఏదైతే ఉందో దీన్ని మనం దేనికి యూజ్ చేస్తామంటే, మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఇప్పుడు మనం ముందు ఏవైతే వర్క్ హోల్డింగ్ డివైస్ ఉన్నాయో, మనం ఏవైతే యాంగిల్ ప్లేట్స్ వరకు ఏవైతే వర్క్ హోల్డింగ్ డివైస్ ఉన్నాయో మనం దేనికి చెప్పుకోవడం జరిగిందండి, ఏవైతే సాలిడ్ వర్క్ పీసెస్ ఉన్నాయో. పోనీ ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ ఇలా ఒక వర్క్ పీస్ ఉందండి. ఇది వచ్చేసి నాకు సిలిండ్రికల్ వర్క్ పీస్, ఇది నాకు ఏంటంటే సాలిడ్ సిలిండ్రికల్ వర్క్ పీసెస్ అన్న. ఓకేనా. ఇది వచ్చేసి నాకు సాలిడ్ సిలిండ్రికల్ వర్క్ పీస్. ఈ సాలిడ్ సిలిండ్రికల్ వర్క్ పీస్ ని మనం లేత్ చక్లో కానీ సో సంథింగ్ ఏవైతే ఉన్నాయి వీటిని మనం ఏ విధంగా మనం మెషినింగ్ చేయాలి, ఏ విధంగా వాటిని హోల్డ్ చేయాలి మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు సాలిడ్ సిలిండ్రికల్ వర్క్ పీసెస్ వరకు మనకు సరిపోయింది, ఎందుకంటే మనకు వచ్చేసి సెంటర్స్ ఏవైతే ఉన్నాయి సెంటర్స్ అని మనం ఇలా పెడతాము. సో మనకు వచ్చేసి మెషినింగ్ అయితే మనకు కావాల్సిన మెషినింగ్ అంతా మనం చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అదే విధంగా హాలో సిలిండ్రికల్ వర్క్ పీసెస్ ఉంటే వాటికి మనం మెషినింగ్ అనేది ఏ విధంగా చేస్తాము. ఓకేనా. ఇప్పుడు హాలో వర్క్ పీసెస్ ఉన్నాయండి. ఓకేనా. సో ఈ హాలో వర్క్ పీసెస్కి ఏంటంటే మనకు వచ్చేసి మధ్యలో ఒక హోల్ అనేది ఉంటుంది. ఓకేనా. మనకి 2 డయామీటర్స్ ఉంటాయి హాలో వర్క్ పీస్కి వచ్చేసి. ఓకేనా. సో ఇప్పుడు హాలో వర్క్ పీస్ ఏదైతుందో దీనికి వచ్చేసి మనకి 2 డయామీటర్స్ ఉంటాయి. సో ఈ హాలో వర్క్ పీస్ మనకి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒక మన హోల్ ఉంటుంది కదండి హాలోలో. సో ఏదైతే ఈ హాలో వర్క్ పీస్ ఏదైతుందో దీని మధ్యలో మనం సెంటర్స్ పెట్టగలం, ఎందుకంటే మనకి హోల్స్ ఉంటాయి కాబట్టి సెంటర్స్ అనేవి డైరెక్ట్గా ఇన్సెట్ అయిపోతాయి, దానికైతే సపోర్టింగ్ ఇవ్వలేవు. ఓకేనా. సో ఏవైతే సెంటర్స్ ఉన్నాయి లేత్ సెంటర్స్, ఏవైతే డెడ్ సెంటర్ అవ్వచ్చు, మనకు వచ్చేసి కనుక చూసుకుంటే లైవ్ సెంటర్ అవ్వచ్చు. సో మనకు వచ్చేసి హాలో వర్క్ పీసెస్ ఏవైతే ఉన్నాయో హాలో వర్క్ పీసెస్కి సెంటర్స్ అనేవి సపోర్టింగ్ ఇవ్వలేవు. సో అందువల్ల మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఏదైతే ఈ లేత్ మ్యాండ్రల్ ఏదైతే ఉందో ఈ మ్యాండ్రల్ని మనం ఏం చేస్తామంటే ఈ హాలో ఏదైతే ఉందో ఇప్పుడు మనకి హాలో వర్క్ పీస్ ఏదైతే ఉందో ఈ హాలో వర్క్ పీస్లో మనకి ఏదైతే ఇన్నర్ డయామీటర్ ఏదైతే ఉందో మనకు వచ్చేసి హోల్ అనేది ఉంటుంది కదండి, ఆ హోల్లో ఏంటంటే ఈ మ్యాండ్రల్ అనేది మనం ఇన్సెట్ చేయడం జరుగుతుంది. అప్ టు ఏదైతే ఈ పోర్షన్ ఉందో ఈ పోర్షన్ వరకు మనం ఆ హాలో వర్క్ పీస్ ఏదైతే ఉందో హాలో వర్క్ పీస్లో మనం ఈ మ్యాండ్రల్ని ఇన్సెట్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఈ మ్యాండ్రల్ అనేది ఇన్సెట్ చేసామో ఈ మ్యాండ్రల్ ఇన్సెట్ చేసిన తర్వాత మనకి ఏవైతే ఈ పొజిషన్ ఈ పార్ట్స్ ఏవైతున్నాయో ఈ పార్ట్ ఏదైతున్నాయో ఈ ఏరియాస్ అనేవి మనకి బయటకు ఉంటాయండి. ఓకే. ఏదైతే వర్క్ పీస్ ఉందో వర్క్ పీస్ బయటకు ఉంటాయి. సో వర్క్ పీస్ బయటకు ఉండడం వల్ల ఇవి మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఇప్పుడు ఏదైతే లేత్ సెంటర్ ఉంది ఇక్కడ నేను చూసారా, ఇక్కడ రెడ్ కలర్ లో ఇక్కడ చిన్న పిన్ అనేది ఇచ్చాను చూసారా, ఈ పిన్స్ దేనికంటే ఏదైతే లేత్ సెంటర్స్ ఏవైతున్నాయి లేత్ సెంటర్స్ అనేవి ఇక్కడ ఇన్సెట్ అవ్వడం కోసం ఈ పిన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా. సో మనకి లేత్ సెంటర్స్ ఏవైతున్నాయి లేత్ సెంటర్ ఇప్పుడు దీనిపైన ఏవైతే ఉన్నాయో సో వీటిపైన మనకి లేత్ సెంటర్స్ ఏవైతున్నాయి ఇందులో మనకి లేత్ సెంటర్స్ ని ఇన్సెట్ చేసి సో ఏవైతే
ఏవైతే ఈ మ్యాండ్రల్స్ ఉన్నాయి మ్యాండ్రల్స్ని హాలో వర్క్ పీస్లో పెట్టడం వల్ల మనకు వచ్చేసి ఇప్పుడు ఈ వర్క్ పీస్ ఏదైతే ఉందో వర్క్ పీస్ అనేది మనకి ఈ ఏదైతే మ్యాండ్రల్ ఉందో ఈ మ్యాండ్రల్ పైకి రావడం జరుగుతుంది. అంతే కదండి, నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా, సో నాకు ఇప్పుడు వచ్చేసి వర్క్ పీస్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి నాకు ఏదైతే ఈ లేత్ యొక్క హెడ్ స్టాక్ స్పిన్డిల్ ఏదైతే ఉంది, ఈ సెంటర్ ఏదైతే ఉందో లేత్ యొక్క హెడ్ స్టాక్ సెంటర్ అంటే లైవ్ సెంటర్ ఏదైతే ఉందో లైవ్ సెంటర్ రొటేట్ అవుతుంది. సో లైవ్ సెంటర్ రొటేట్ అవుతుందంటే లైవ్ సెంటర్తో పాటుగా నాకు వచ్చేసి మ్యాండ్రల్ రొటేట్ అవుతుంది. మ్యాండ్రల్ రొటేట్ అవుతుందంటే మ్యాండ్రల్ పైన నేను వర్క్ పీస్ అనేది ఇన్సెట్ చేశాను కాబట్టి నాకు వర్క్ పీస్ కూడా రొటేట్ అవుతుంది. సో వర్క్ పీస్ రొటేట్ అవుతుంది. నాకు వచ్చేసి ఏదైతే ఇక్కడ టూల్ పోస్ట్ ఏదైతే ఉందో టూల్ పోస్ట్ ద్వారా అయితే కటింగ్ టూల్ ఉందో కటింగ్ టూల్ బట్టి నాకు వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాకు ఏ సైజ్ కావాలో ఏ పర్టికులర్ మెషినింగ్ ఏదైతే ఆపరేషన్ నేను చేయాలనుకుంటున్నా ఆ పర్టికులర్ ఆపరేషన్ వర్క్ పీస్ పైన చేసి నాకు కావాల్సిన డిజైర్డ్ షేప్ని నేను తెచ్చుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో మ్యాండ్రల్స్ అనేవి ఎందుకు వాడతారంటే సాలిడ్ షాఫ్ట్స్ అనేవి నార్మల్గా మనం చేసేస్తాం, బట్ హాలో షాఫ్ట్స్ ఏవైతున్నాయో హాలో షాఫ్ట్స్కి మనం అవుటర్ సర్ఫేస్ ఏదైతే ఉందో అవుటర్ సర్ఫేస్లో అండి. ఓకేనా, ఇన్నర్ సర్ఫేస్ మనం టచ్ చేయం మ్యాండ్రల్స్లో. ఓకేనా, సో ఏదైతే ఇన్నర్ సర్ఫేస్ ఉందో ఇన్నర్ సర్ఫేస్లో మనం మ్యాండ్రల్ని ఇన్సెట్ చేస్తాం, అవుటర్ సర్ఫేస్ ఏదైతే ఉందో అవుటర్ సర్ఫేస్ మనం మెషినింగ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో హాలో వర్క్ పీసెస్ ఏవైతున్నాయో హాలో సిలిండ్రికల్ వర్క్ పీసెస్ని మనం మెషినింగ్ చేయడం కోసం అంటే వాటిని సపోర్ట్ చేయడం కోసం ఏదైతే ఈ హాలో వర్క్ పీస్ ఉన్నా వాటికి సపోర్టింగ్ ఇవ్వడం కోసం మనం మెయిన్గా మ్యాండ్రల్స్ ఏవైతే ఉన్నాయో మ్యాండ్రల్స్ని మనం యూస్ చేయడం జరుగుతుంది. సో ఏ విధంగా యూస్ చేస్తారో నేను అక్కడ మీకు చూపించడం కూడా జరిగింది. ఓకేనా, సో మనకు వచ్చేసి లేత్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో లేత్ సెంటర్స్ ఈ విధంగా పెట్టి సో మనకు వచ్చేసి మ్యాండ్రల్ ఏదైతే మ్యాండ్రల్ ఇన్సర్ట్ చేసి మనకు కావాల్సిన డిజైర్డ్ షేప్లో మనం మెషినింగ్ చేసుకుని డిజైర్డ్ షేప్ అని మనం తీసుకొని రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మ్యాండ్రల్స్ ఏవైతే ఉన్నాయి మ్యాండ్రల్స్లో మనకి ఒక 6 to 7 టైప్స్ మనకు వచ్చేసి మ్యాండ్రల్స్ అనేవి ఉండడం జరిగిందండి. ఓకేనా, 6 to 7 టైప్స్ మనకైతే మ్యాండ్రల్స్ ఉన్నాయి. డిఫరెంట్ మ్యాండ్రల్స్ అండి. ఎందుకు ఈ డిఫరెంట్ మ్యాండ్రల్స్ అనేవి వాడతారంటే మనకు వచ్చేసి అన్ని హాలో వర్క్ పీసెస్ మనకు ఒకటే షేప్లో ఉండవు కదండి. ఓకేనా, ఒకటే డయామీటర్లో ఉండవు, ఒకటే షేప్లో మనకు అన్ని హాలో వర్క్ పీసెస్ ఉండవు. ఓకేనా, సో మనకు వచ్చేసి డిఫరెంట్ డయామీటర్స్తో ఉంటాయి, డిఫరెంట్ షేప్స్తో ఉంటాయి, కొన్ని ఇంటర్నల్ థ్రెడింగ్ ఉన్న వర్క్ పీసెస్ ఉంటాయి. సో సంథింగ్ ఆ పర్టికులర్ ఏవైతే వీటినన్నిటిని బేస్ చేసుకొని మనకు వచ్చేసి మ్యాండ్రల్స్ ఏవైతే ఉన్నాయి మ్యాండ్రల్స్ని కొన్ని డిఫరెంట్ టైప్స్ కింద మ్యాండ్రల్స్ని డివైడ్ చేయడం జరిగిందండి. నేను లిస్ట్ అయితే ఇవ్వను, ఒక్కొక్క దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటికి సంబంధించిన కన్సర్న్ ఫిగర్స్ ఏవైతున్నాయి ఫిగర్స్ అనేవి నేను మీకు చూపిస్తానండి. ఓకేనా, సో మనకి మ్యాండ్రల్లో ఫస్ట్ మ్యాండ్రల్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ప్లెయిన్ మ్యాండ్రల్ అండి. ఓకేనా, సో ప్లెయిన్ మ్యాండ్రల్ ఏదైతే ఉందో ఆల్రెడీ నేను మీకు ముందు ఏదైతే ఫిగర్ చూపించానో అదే మనకి ప్లెయిన్ మ్యాండ్రల్ అండి. సో ఇప్పుడు ఈ ఫిగర్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇది నాకు ప్లెయిన్ మ్యాండ్రల్ అండి. ఓకే, నేను ఏదైతే ఫిగర్లో మీకు కిందాక డ్రా చేసి చూపించానో సో అదే మ్యాండ్రల్, దీన్ని మనం ప్లెయిన్ మ్యాండ్రల్ అంటామండి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ దీని యూజ్ ఏంటంటే నార్మల్గా ఏదైతే ఒకే డయామీటర్తో ఉన్న వర్క్ పీసెస్ ఏవైతున్నా ఆ డయామీటర్ వర్క్ పీసెస్ని అంటే హాలో వర్క్ పీసెస్ ఏవైతున్నాయో హాలో వర్క్ పీసెస్ని దీనిపైన మౌంట్ చేసుకొని సో ఏవైతే సెంటర్స్ ఉన్నాయో సెంటర్స్ మనం ఇక్కడ ఇన్సర్ట్ చేస్తామండి. సెంటర్స్ ఇన్సర్ట్ చేసి మనం రొటేట్ చేసి మనం ఏంటంటే ఈ పర్టికులర్ వర్క్ ఏదైతే మెషినింగ్ ఉందో మెషినింగ్ ఆపరేషన్ మనం పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏదైతే ఉంది మెయిన్ పాయింట్ అని మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే ఏవైతే ఈ మ్యాండ్రల్స్ ఉన్నాయో మనకు వచ్చేసి చూసారు ఇక్కడ ట్యాపర్గా ఉందండి. ఓకే, ఇక్కడ వచ్చేసి లార్జర్ డయామీటర్ ఉంది ఒక ఎండ్ కనుక చూసుకుంటే, ఇంకో ఎండ్ వచ్చేసి మనకి స్మాలర్ డయామీటర్ ఉందండి. అంటే మనకు వచ్చేసి ట్యాపరింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఆ ట్యాపరింగ్ అనేది ఎంత ప్రొవైడ్ చేయాలని మనకి ఏంటంటే క్వశ్చన్ అయితే రావడం జరుగుతుందండి. ఓకేనా, ఆ ట్యాపరింగ్ అనేది ఎంత ప్రొవైడ్ చేయాలంటే మనకు వచ్చేసి 1 to 2 mm ఉండాలండి. ఓకేనా, 1 to 2 mm అనేది మనం డయామీటర్ ఏదైతుందో డయామీటర్ అనేది రెడ్యూస్ చేయాలి. ఎంత లెంత్ కంటే పర్ 100 mm లెంత్ ఏదైతుందో 100 mm లెంత్కి 1 to 2 mm అనేది మనం ట్యాపరింగ్ అయితే ప్రొవైడ్ చేయాలండి. అంటే ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే నాకు వచ్చేసి ఈ మ్యాండ్రల్ అనేది ఎక్కడ వరకు నాకు 100 mm అండి. ఓకేనా, అనుకోండి. ఓకేనా, నేను సపోజ్గా చెప్తున్నాను. సో ఎక్కడి నుంచి ఇక్కడ వరకు చూసుకుంటే నాకు ఈ మ్యాండ్రల్ ఏదైతుందో మ్యాండ్రల్ వచ్చేసి నాకు 100 mm ఉంది. అంటే ఈ 100 mm ఏదైతుందో ఇక్కడ వచ్చేసి నాకు ఈ డయామీటర్ వచ్చేసి ఈ డయామీటర్ ఏదైతుందో ఈ డయామీటర్ వచ్చేసి నాకు ఒక 6 mm డయామీటర్ ఉందండి. ఓకేనా, సో సపోజ్ నేను చెప్తున్నాను. ఓకేనా, 6 mm డయామీటర్ ఉంది. సో ఇప్పుడు ఏదైతే 100 mm లెంత్ ఏదైతుంది 100 mm లెంత్ నేను ఎంత ట్యాపర్ అనేది ప్రొవైడ్ చేయాలండి 1 to 2 mm. అంటే నాకు వచ్చేసి ఇప్పుడు ఈ డయామీటర్ అనేది ఎంత అవ్వాలంటే నాకు వచ్చేసి 4 mm డయామీటర్ అవ్వాలి. అంటే నేను వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి నేను ఏంటంటే 2 mm అనేది నేను ట్యాపరింగ్ ఇచ్చానండి. ఓకేనా, ట్యాపరింగ్ అంటే ఏం లేదండి, రెడ్యూస్ చేయడం. ఏదైతే డయామీటర్ ఉందో ఇనీషియల్ డయామీటర్ని మనం రెడ్యూస్ చేసి ఫైనల్గా వచ్చి చిన్న డయామీటర్కి తీసుకోవడం, అంటే చిన్నదంటే కాదు, సో మనకి కావాల్సిన డయామీటర్కి మనం తీసుకొని రావడం అనమాట. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి నేను 2 mm ట్యాపర్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఓకేనా, సో ట్యాపరింగ్ అంటే ఏంటంటే అర్థమైంది కదా. నేను ఇక్కడ ట్యాపరింగ్ ఆపరేషన్ మనకి తర్వాత ఉంటుంది, దాంట్లో నేను ఏంటంటే మీకు డిస్కస్ చేస్తానండి. ఓకేనా, డీటెయిల్గా చెప్తాను. సో మనకి ఈ విధంగా ట్యాపరింగ్ అనేది ఎంత ఇవ్వాలని మనకి క్వశ్చన్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకేనా, ప్రతి 100 మిల్లీమీటర్ల లెంత్కి 1 to 2 మిల్లీమీటర్స్ అనేది మనం ట్యాపరింగ్ అనేది ప్రొవైడ్ చేయాలండి. ఓకేనా, ఒక మ్యాండ్రల్కి. ఓకేనా, ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ మ్యాండ్రల్ అండి. ఓకే,
ఇంకా మన సెకండ్ మ్యాండ్రల్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి స్టెప్ మ్యాండ్రల్ అండి. ఓకేనా. సో స్టెప్ మ్యాండ్రల్ సెకండ్ కనుక చూసుకుంటే, సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఫిగర్ అనేది చూపిస్తున్నాను ఈ ఫిగర్లో చూడండి, ఇది నాకు స్టెప్ మ్యాండ్రల్ అండి. సో స్టెప్ మ్యాండ్రల్ని మనం దేనికి వాడతాము అంటే మనకు వచ్చేసి ఇప్పుడు ప్లెయిన్ మ్యాండ్రల్ ఏదైతే చెప్పుకున్నామో దాంట్లో ఒకే డయామీటర్తో ఉన్న వర్క్ పీసెస్ మాత్రమే దానిపైన మనం పెట్టి మిషనింగ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ స్టెప్ మ్యాండ్రల్ అనేది ఎందుకు వాడతామంటే ఇప్పుడు వచ్చేసి నాకు ఇక్కడ ఇక్కడ ఉన్నాయి చూడండి స్టెప్స్ ఏవైతే ఉన్నాయి, ఇది ఒక స్టెప్ ఉంది, ఇది ఒక స్టెప్ ఉంది, ఇది ఒక స్టెప్ ఉంది, సో ఇది ఒక స్టెప్ ఉంది. ఓకేనా. నాకు వచ్చేసి డిఫరెంట్ డయామీటర్స్తో స్టెప్స్ అనేవి ఉండడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇంత డయామీటర్ సంథింగ్ ఈ స్టెప్ ఏదైతే ఉందో ఈ స్టెప్ వచ్చేసి నాకు ఒక 50 mm డయామీటర్తో ఉన్న స్టెప్ అనుకోండి. అంటే నాకు వచ్చేసి ఇప్పుడు ఒక 50 mm వర్క్ పీస్ అనేది నేను మెషినింగ్ చేయాలనుకోండి, హాలో వర్క్ పీసు. నేను వచ్చేసి ఆ వర్క్ పీస్ నేను ఇక్కడ ఇలా పెడతానండి. ఓకేనా. ఇలా పెట్టడం వల్ల నాకు వచ్చేసి 50 mm స్టెప్ ఏదైతుందో 50 mm స్టెప్లో పెట్టుకున్నాను. ఆ 50 mm వర్క్ పీస్ ఏదైతుందో ఆ 50 mm వర్క్ పీస్ని డైరెక్ట్గా ఈ 50 mm స్టెప్ ఏదైతుందో దాంట్లో నేను ఇన్సర్ట్ చేసేయడం జరిగింది. ఓకేనా. సో నాకు డయామీటర్ 50 mm ఉంటుంది కదండి. ఓకేనా. ఇది కూడా మనకి 50 mm కాబట్టి డైరెక్ట్గా హాలో వర్క్ పీస్ వచ్చేసి దీంట్లో ఇన్సర్ట్ అయిపోతుంది. సో నాకు వచ్చేసి ఆ 50 mm వర్క్ పీస్ వచ్చేసి నేనైతే ఇక్కడ టూల్ పోస్ట్ ఏదైతుందో సంథింగ్ ఒక సింగిల్ పాయింట్ టూల్ పోస్ట్ అవ్వచ్చు, మల్టీ టూల్ పోస్ట్ నేను ఇక్కడ సంథింగ్ ఆపరేషన్స్ అనేవి నేను చేయడం జరుగుతుందండి. ఓకేనా. ఇక్కడ నేను టూల్ పోస్ట్ పెట్టి, సో ఇప్పుడు వచ్చేసి ఏదైతే ఇప్పుడు ఈ స్టెప్ ఏదైతే ఉందో ఈ స్టెప్ వచ్చేసి నాకు 30 mm అనుకోండి. ఓకేనా. సో ఇప్పుడు 30 mm అంటే నాకు ఇప్పుడు నేను 30 mm వర్క్ పీస్ అనేది నేను మెషినింగ్ చేయాలనుకోండి. ఇప్పుడు ఏదైతే ఈ వర్క్ పీస్ ఏదైతుందో ఇలా వచ్చేసి నేను 30 mm ఏదైతుందో 30 mm వర్క్ పీస్ వచ్చేసి నేను డైరెక్ట్గా ఇక్కడ ఇన్సర్ట్ చేయడం జరుగుతుందండి. ఆ 30 mm వర్క్ పీస్ అంటే ఇక్కడ నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే ఏదైతే ఇక్కడ స్టెప్ మ్యాండ్రల్ ఉందో స్టెప్ మ్యాండ్రల్లో డిఫరెంట్ డయామీటర్స్తో ఉన్న హాలో వర్క్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ మెషినింగ్ చేయొచ్చు. ఓకేనా. సో మనకు వచ్చేసి ఎందుకంటే ఇప్పుడు నేను ప్లెయిన్ మ్యాండ్రల్ అనుకోండి, ఇప్పుడు 50 mm వర్క్ పీస్ అనేది నేను చేయాలంటే నాకు 50 mm మ్యాండ్రల్ ఉండాలి, ప్లెయిన్ మ్యాండ్రల్. తర్వాత నేను 30 mm చేయాలనుకోండి, ఆ 50 mm మ్యాండ్రల్ తీసేసి మళ్ళీ నేను 30 mm మ్యాండ్రల్ అనేది ఇన్సర్ట్ చేయాలి. అంతే కదండి. నేను వర్క్ పీస్ అనేది ఇప్పుడు ఆ 50 mm మ్యాండ్రల్లో నేను 30 mm మ్యాండ్రల్ పెడతానంటే ఇన్సర్ట్ అవ్వదు కదండి. ఓకేనా. ఎందుకంటే 50 mm డయామీటర్ ఎక్కువ, 30 mm హాలో వర్క్ పీస్ యొక్క డయామీటర్ తక్కువ కాబట్టి ఇన్సర్ట్ అవ్వదు. ఓకేనా. దానికి సపోర్టింగ్ దొరకదు. అందువల్ల ఏంటంటే ఈ 50 mm మ్యాండ్రల్ ఏదైతుందో 50 mm మ్యాండ్రల్ చేసినప్పుడు 50 mm పెట్టాలి, మళ్ళీ దాన్ని తీసేసి 30 mm పెట్టాలి. మనకు వచ్చేసి టైం టేకింగ్, మనం ఈచ్ అండ్ ఎవ్రీ టైం దాన్ని మనం రీప్లేస్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. ప్లెయిన్ మ్యాండ్రల్లో. సో అందువల్ల మనకి స్టెప్ మ్యాండ్రల్ ఏదైతే ఉందో స్టెప్ మ్యాండ్రల్ని డెవలప్ చేయడం జరిగింది. సో స్టెప్ మ్యాండ్రల్లో డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ స్టెప్స్కి అనుగుణంగా మనకు వచ్చేసి డిఫరెంట్ హాలో వర్క్ పీసెస్ని మనం మెషినింగ్ చేయొచ్చు. ఓకేనా. ఏవైతే ఈ మ్యాండ్రల్ పైన ఇన్సెట్ చేసి మనం మెషినింగ్ చేయొచ్చు. ఓకేనా. ఇది మనకి స్టెప్ మ్యాండ్రల్ అండి. ఓకే. ఇంకా థర్డ్ మ్యాండ్రల్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి కొలార్ మ్యాండ్రల్ అండి. ఓకేనా. కొలార్ మ్యాండ్రల్ అంటారనమాట. ఓకేనా. సో కొలార్ మ్యాండ్రల్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుందండి, నేను ఫిగర్లో చూపించిన విధంగా. ఇప్పుడు ఈ కొలార్ మ్యాండ్రల్ అనేది దేనికి వాడతాను, ఇంకా మ్యాండ్రల్కి అన్నిటికీ ఒకే పర్పస్ అండి, హాలో వర్క్ పీసెస్కి సపోర్టింగ్ ఇవ్వడం కోసమే మనం మ్యాండ్రల్ వాడతాం. ఓకేనా. సో ప్రతి మ్యాండ్రల్కి ఇక్కడ ఏంటంటే సెంటర్స్ అకామిడేట్ చేసుకోవడానికి ఇక్కడ ఏ ప్లేసెస్ అనేవి ఉంటాయండి. ఓకేనా. సో సెంటర్స్ ఏవైతే ఉన్నాయో సెంటర్స్ అనేవి అకామిడేట్ చేయడానికి సపోర్టింగ్ ఇవ్వడానికి. సో ఇప్పుడు వచ్చేసి కాలర్స్ ఏవైతే ఇప్పుడు కాలర్ మ్యాండ్రల్ అని ఎందుకు వాడతాం అంటే ఇక్కడ వచ్చేసి 2 కాలర్స్ అనేవి ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ మనకు వచ్చేసి 2 కాలర్స్ అనేవి ఉండడం జరిగింది. ఈ కాలర్స్ అనేవి దేనికి ప్రొవైడ్ చేస్తారంటే మోర్ దాన్ 100 mm డయామీటర్తో ఉన్న ఏవైతే హాలో డయామీటర్తో ఉన్న వర్క్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మెషినింగ్ చేయడానికి ఏంటంటే మనకు వచ్చేసి ఇప్పుడు నార్మల్గా మనకి వర్క్ పీస్ ఇప్పుడు ఈ విధంగా ఉంది కదండి. ఓకేనా. ఈ విధంగా వర్క్ పీస్ ఉంది కదండి. ఈ వర్క్ పీస్ ఏదైతే ఉందో దీని యొక్క హాలో ఏదైతే ఉందో అంటే దీని యొక్క ఇన్నర్ డయామీటర్ ఏదైతే ఉందో దీని యొక్క ఇన్నర్ డయామీటర్ అనేది మోర్ దాన్ 100 mm ఉంటే, ఓకేనా, దాని ఇన్నర్ డయామీటర్ అనేది మోర్ దాన్ 100 mm అనేది ఉంటే ఈ ఏవైతే కాలర్ మ్యాండ్రల్స్ ఏవైతే ఉన్నాయో కాలర్ మ్యాండ్రల్స్ని వాడడం జరుగుతుందండి. ఓకేనా. కాలర్ మ్యాండ్రల్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ద వర్క్ పీసెస్ హ్యావింగ్ మోర్ దాన్ 100 mm డయామీటర్స్ మెషిన్డ్ ఆన్ కొలార్ మ్యాండ్రల్స్. ఓకేనా. సో కొలార్ మ్యాండ్రల్స్ ఏవైతే ఉన్నాయో కొలార్ మ్యాండ్రల్స్ పైన వాటిని పెట్టి మనం మెషినింగ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇంకా నెక్స్ట్ మ్యాండ్రల్ కనుక చూసుకుంటే మనకి ఫోర్త్ వచ్చేసి కనుక చూసుకుంటే గ్యాంగ్ మ్యాండ్రల్ అండి. ఓకేనా. సో ఫోర్త్ వచ్చేసి మనకి గ్యాంగ్ మ్యాండ్రల్. ఇక్కడ ఇమేజ్లో చూసుకునే విధంగా చూసుకుంటే మనకి గ్యాంగ్ మ్యాండ్రల్ ఏదైతే ఉందో గ్యాంగ్ మ్యాండ్రల్ మనకి ఈ విధంగా ఉంటుందండి. సో గ్యాంగ్ మ్యాండ్రల్తో మెయిన్ పర్పస్ ఏంటంటే మనం ఐడెంటికల్ వర్క్ పీసెస్, ఓకేనా, సెట్ ఆఫ్ ఐడెంటికల్ హాలో వర్క్ పీసెస్ మనం ఒకేసారి మెషినింగ్ చేయొచ్చండి. అంటే ఇప్పుడు దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు కనుక చూసుకుంటే ఇప్పుడు నాకు ఇక్కడ చూడండి ఏదైతే ఈ గ్యాంగ్ మ్యాండ్రల్ ఉందో గ్యాంగ్ మ్యాండ్రల్లో నాకు 4 వర్క్ పీసెస్ అనేవి పెట్టాడండి. సో ఇక్కడ
కనుక చూసుకుంటే ఇదొక వర్క్ పీసు, ఇదొక వర్క్ పీసు, ఇదొక వర్క్ పీస్, అది ఇదొక జాబు, ఇదొక జాబు. ఇప్పుడు 4 కూడా నాకు ఒకే డయామీటర్తో ఉన్నాయి కదండి, ఓకేనా. ఐడెంటికల్ వర్క్ పీసెస్ అంటే మీనింగ్ ఏంటంటే, అంటే ఐడెంటికల్ ప్రొడక్ట్స్ అంటే మీనింగ్ ఏంటంటే, సో ఈ ప్రోడక్ట్ రెండు ఒకేలాగా ఉంటాయి అన్నమాట, ఓకేనా. సో డైమెన్షన్స్ పరంగా అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒకే విధంగా ఉంటాయి. వాటిని మనం ఐడెంటికల్ వర్క్ పీసెస్ అంటాం, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఈ 4 ఏవైతే జాబ్స్ ఉన్నాయి, 4 జాబ్స్ మనకి ఐడెంటికల్ జాబ్సే కదండి. సో గ్యాంగ్ మెంబర్ల యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే, ఏవైతే ఐడెంటికల్ సెట్ ఆఫ్ ఐడెంటికల్ హాలో వర్క్ పీసెస్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా. సో ఇప్పుడు కనుక చూసుకుంటే ఇది వాటి ఇన్నర్ డయామీటర్స్ అండి, ఓకేనా. ఏవైతే ఈ జాబ్స్ ఉన్నాయి, జాబ్స్ యొక్క ఇన్నర్ డయామీటర్ ఇది, ఓకేనా. ఇక్కడ మీకు డాటెడ్ లైన్ ఇక్కడ ఇండికేట్ చేశాడు కదండి ఫిగర్ లో, ఇది వచ్చేసి ఆ జాబ్స్ ఏవైతే ఉన్నాయి, జాబ్స్ యొక్క ఇన్నర్ డయామీటర్ అండి, ఓకేనా. సో ఏదైతే ఈ మ్యాండ్రల్ ఏదైతే ఉందో, మ్యాండ్రల్ పైన జాబ్స్ అన్ని ఒకేసారి పెట్టి ఐడెంటికల్ గా వాటిని ఏంటంటే మెషినింగ్ చేయడం జరుగుతుందండి, ఓకేనా. సో గ్యాంగ్ మ్యాండ్రల్ ఎందుకు వాడతారంటే, టు మెషిన్ ద సెట్ ఆఫ్ హాలో ఐడెంటికల్ వర్క్ పీసెస్, ఓకేనా. హాలో ఐడెంటికల్ వర్క్ పీసెస్ మనకు మెషినింగ్ చేయడానికి, ఓకేనా. ఒకే టైప్ ఆఫ్ వర్క్ పీసెస్ ఏవైతున్నాయో వాటిని మనం మెషినింగ్ చేయడానికి మనకి గ్యాంగ్ మ్యాండ్రల్ వాడతారండి. సో ఇక్కడ చూసారు, ఇక్కడ వచ్చేసి మనకి ఫిక్స్డ్ కాలర్ అని ఒకటి ఉందండి, ఇక్కడ వాషర్ ఉంది, ఇక్కడ నట్ ఉంది. దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు జాబ్స్ అనేవి ఇలా పెట్టారు కదండి, జాబ్స్ ఏవైతే పెట్టారో వీటి నార్మల్గా మనం ఫ్రీగా మ్యాండ్రల్ పైన వదిలేస్తే మనకి ఉంటాయా? ఉండవు కదండి. ఏదైతే రొటేటింగ్ అవుతున్నప్పుడు మనకి అవి కదిలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందువల్ల ఏంటంటే, ఇటువైపు ఒక ఫిక్స్డ్ కొలార్ అనేది పెట్టారండి, అది మూవ్ అవ్వదు. ఆ కొలార్కి ఏంటంటే జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అటాచ్ చేస్తారు. కొలార్ తర్వాత అటాచ్ చేసి ఇక్కడ వాషర్ ఏదైతుందో ఒక వాషర్ పెట్టి దానిపైన నట్ ఏదైతుందో నట్ అనేది బిగించడం జరుగుతుందండి. అంటే ఇక్కడ ఏవైతే ఈ మ్యాండ్రల్ ఏదైతుందో ఈ మ్యాండ్రల్ పైన ఇక్కడ థ్రెడ్డింగ్స్ అనేవి ఉంటాయండి, ఓకే. ఈ థ్రెడ్డింగ్స్ అనేవి ఉండడం వల్ల కదండి మనకి నట్ అనేది బిగించడం అవుతుంది. సో నట్ అనేది బిగించి వీటిని ఏంటంటే టైట్ గా హోల్డ్ చేస్తారండి మ్యాండ్రల్ పైన. ఏవైతే ఈ జాబ్స్ ఉన్నాయో ఈ జాబ్స్ ని టైట్ గా మ్యాండ్రల్ పైన హోల్డ్ చేయడం జరుగుతుంది. హోల్డ్ చేసి మనకి ఏ షేప్ లో అయితే మనకి కావాలో వాటిని ఆ షేప్ లోకి తీసుకొని రావడం జరుగుతుంది మెషినింగ్ చేసి, ఓకేనా. సో గ్యాంగ్ మ్యాండ్రల్ అనేది మనకి ఈ విధంగా యూజ్ అవుతుంది, ఓకే. సో గ్యాంగ్ మ్యాండ్రల్ తర్వాత ఫిఫ్త్ మ్యాండ్రల్ కనుక చూసుకుంటే నాకు వచ్చేసి స్క్రూ మ్యాండ్రల్ అండి, ఓకేనా. సో స్క్రూ మ్యాండ్రల్ అనేది మనకి ఏ విధంగా యూజ్ అవుతుందో నేను చెప్తానండి. ఇప్పుడు ఇక్కడ కనుక చూసుకుంటే స్క్రూ మ్యాండ్రల్ అనేది మనకి ఫిగర్ లో ఏదైతే చూపిస్తున్నానో ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఇది నార్మల్ గా ప్లెయిన్ మ్యాండ్రల్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంది. బట్ ఇక్కడ ఒక మైనర్ మోడిఫికేషన్ అయితే చేయడం జరిగింది. ఏంటి అంటే, మనకి ఏదైతే ఈ పర్టికులర్ మ్యాండ్రల్ ఉందో మ్యాండ్రల్ పైన నాకు వచ్చేసి కనుక చూసుకుంటే ఇక్కడ థ్రెడ్డింగ్స్ ఉన్నాయి చూసారా. ఇక్కడ ఏదైతే మ్యాండ్రల్ ఉందో మ్యాండ్రల్ పైన ఇక్కడ థ్రెడ్డింగ్స్ ఉన్నాయి చూసారా. ఇక్కడ ఈ విధంగా థ్రెడ్డింగ్స్ అనేవి ఉన్నాయి కదండి. ఎందుకు ఈ థ్రెడ్డింగ్స్ అనేవి వాడతారు అంటే, మనకు వచ్చేసి ఇప్పుడు ఏదైతే థ్రెడ్డింగ్ అంటే ఇంటర్నల్ థ్రెడ్స్ ఉన్న హాలో వర్క్ పీసెస్ ఏవైతున్నాయి అంటే, ఇప్పుడు నార్మల్గా ఒక హాలో వర్క్ పీస్ ఎలా ఉందండి, హాలో వర్క్ పీస్ ఏదైతే ఉందో హాలో వర్క్ పీస్ కి లోపల థ్రెడ్స్ ఉన్నాయండి. అంటే మనకు వచ్చేసి కనుక చూసుకుంటే మెయిన్ గా నట్ అండి, ఓకేనా. నట్ చూడండి, నట్ వచ్చేసి మనకు ఒక హాలో వర్క్ పీసే కదండి, రెండు డయామీటర్స్ ఉంటాయి నట్ కి. హాలో వర్క్ పీస్ ఏదైతుందో హాలో వర్క్ పీస్ కి ఇంటర్నల్ గా థ్రెడ్స్ ఉంటాయి, నట్ కి మనకి లోపల థ్రెడ్స్ ఉంటాయి కదండి, ఓకేనా. హోల్ ఏదైతుందో హోల్ పైన మనకి థ్రెడ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఆ టైప్ ఆఫ్ వర్క్ పీసెస్ ఏవైతున్నాయో ఆ టైప్ ఆఫ్ అంటే ఇంటర్నల్ థ్రెడ్స్ ఉన్న వర్క్ పీసెస్ ఏవైతున్నాయో ఇంటర్నల్ థ్రెడ్స్ ఉన్న వర్క్ పీసెస్ ని ఇంటర్నల్ థ్రెడ్స్ ఉన్న హాలో వర్క్ పీసెస్ ని హోల్డ్ చేయడానికి స్క్రూ మ్యాండ్రల్ ఏదైతే ఉందో స్క్రూ మ్యాండ్రల్ ని వాడడం జరుగుతుంది. అంటే నార్మల్ గా హాలో వర్క్ పీసెస్ ఏవైతున్నా హాలో వర్క్ పీసెస్ కి గ్యాంగ్ మ్యాండ్రల్ అని, ప్లెయిన్ మ్యాండ్రల్ అని, స్టెప్ మ్యాండ్రల్ అని మనం వాడేస్తున్నాం. ఒకవేళ ఆ హాలో వర్క్ పీసెస్ కి ఇంటర్నల్ థ్రెడ్స్ ఉండి వాటిని మనం ఈ గ్యాంగ్ మ్యాండ్రల్ పైన, ఈ స్టెప్ మ్యాండ్రల్స్ పైన పెట్టేస్తే థ్రెడ్స్ అనేవి మనకి ఫెయిల్ అయిపోతాయండి, ఓకేనా. థ్రెడ్స్ అనేవి మనకి పోతాయి. కాబట్టి మనకు వచ్చేసి వాటికి సంబంధించి మనకి స్క్రూ మ్యాండ్రల్ అనేది డెవలప్ చేయడం జరిగింది. సో ఏవైతే ఇంటర్నల్ థ్రెడ్స్ ఉన్న వర్క్ పీసెస్ ఏవైతున్నాయో వాటిని స్క్రూ ఏదైతుంది థ్రెడ్స్ ఏవైతున్నాయో థ్రెడ్స్ పైన మనకి మనం ఏదైతే స్క్రూ పైన బోల్ట్ ఏదైతే మనం టైట్ చేస్తామో అదే విధంగా వర్క్ పీసెస్ ని దీనిపైన టైట్ చేయడం జరుగుతుంది. టైట్ చేసి ఈ కాలర్ ఏదైతుందో కాలర్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మెయిన్ గా చూసుకుంటే మనం ఏదైతే చక్స్ అనేవి చెప్పుకునేటప్పుడు చెక్క ఏదైతుందో చక్కని మనం లేత్ యొక్క హెడ్ స్టాక్ స్పిన్డిల్ కి ఏ విధంగా మనం ఇన్సర్ట్ చేస్తామని చెప్పుకోవడం జరిగిందండి. మనకు వచ్చేసి లేత్ యొక్క హెడ్ స్టాక్ స్పిన్డిల్ ఏదైతుందో హెడ్ స్టాక్ స్పిన్డిల్ వచ్చేసి మనకి థ్రెడెడ్ పోర్షన్ ఉంటుందని మనం చెప్పుకోవడం జరిగింది కదండి, ఓకేనా. సో థ్రెడెడ్ పోర్షన్ ఉంటుంది. ఏదైతే చక్క ఉందో చక్క వచ్చేసి మనకి ఒక హోల్ ఉంటుంది, దీంట్లో ఇంటర్నల్ థ్రెడ్స్ ఉంటాయి. సో ఇంటర్నల్ థ్రెడ్స్ వల్ల మనకు వచ్చేసి ఏదైతే ఈ పోర్షన్ ఉందో ఈ పోర్షన్ లో దాన్ని మనం టైట్ చేయడం జరుగుతుంది బ్యాక్ ప్లేట్ ద్వారా అని చెప్పుకోవడం జరిగింది కదండి. ఇప్పుడు ఏవైతే మనకి లేత్ మిషన్ ఏదైతుందో లేత్ మిషన్ తో మనం ఇంకొక లేత్ మిషన్ కూడా ప్రొడ్యూస్ చేయొచ్చండి. అందుకే మనం లేత్ మిషన్ ఒక వర్సటైల్ మిషన్ అంటామండి, ఓకేనా. సో లేత్ మిషన్ పైన మళ్ళీ మనం మెషినింగ్ చేసి ఇంకొక లేత్ మిషన్ మనం ప్రొడ్యూస్ చేయొచ్చు, అంటే ఈ కాంపోనెంట్స్ అన్ని తయారు చేసి. సో ఇప్పుడు ఏదైతే చక్క ఉందో మనకు వచ్చేసి చక్క అనేది వర్క్ హోల్డింగ్ డివైస్, ఒక టైప్ ఆఫ్ వర్క్ హోల్డింగ్ డివైస్. దాన్ని మనం హెడ్ స్టాక్ స్పిన్డిల్ లో పెట్టి వర్క్ ని హోల్డ్ చేస్తాం. బట్ ఇప్పుడు అదే చక్క ఏదైతుందో ఆ చక్కనే మనకు వచ్చేసి ఏదైతే లేత్ ఉందో లేత్ పైన మనం దాన్ని మెషినింగ్ చేయొచ్చండి, ఓకేనా. సో ఇప్పుడు ఆ చక్క ఏదైతుందో చక్కకు వచ్చేసి ఇంటర్నల్ థ్రెడ్స్ ఉంటాయి కదండి, ఓకేనా. బ్యాక్ ప్లేట్ కి ఇంటర్నల్ థ్రెడ్స్ ఉంటాయి. ఆ బ్యాక్ ప్లేట్ చక్క ఏదైతుందో చక్కని దీనిపైన మనం
ఇలాగ మనం ఏంటంటే దాన్ని ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఇన్సర్ట్ చేసిన తర్వాత అంటే మనకు వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. ఓకేనా? సో నేను ఈ విధంగా చూపిస్తున్నాను. అదేంటంటే ఇన్సర్ట్ చేస్తారు. ఆ చక్కని ఇన్సర్ట్ చేసి ఏంటంటే రొటేట్ చేయడం వల్ల మనకి ఏదైతే ఈ సెంటర్స్ అనేవి పెట్టి మనం మ్యాండ్రల్ రొటేట్ చేయడం వల్ల మ్యాండ్రల్ రొటేట్ అయితే మ్యాండ్రల్తో పాటు మ్యాండ్రల్ పైన మనం చెక్క అనేది ఇన్సర్ట్ చేసాం కాబట్టి మనకి చెక్క కూడా రొటేట్ అవుతుంది. సో ఇప్పుడు చెక్క రొటేట్ అయితే మనం ఏం చేయొచ్చు అంటే చెక్క ఏదైతే చెక్క యొక్క అవుటర్ సర్ఫేస్ ఏదైతే ఉందో ఓకేనా, ఇప్పుడు చెక్క నార్మల్గా చూసుకుంటే వాటి అవుటర్ సర్ఫేసెస్ ఏవైతే ఉన్నాయో అవుటర్ సర్ఫేస్ని మెషినింగ్ చేయడానికి మనం ఏంటంటే ఈ స్క్రూ మ్యాండ్రల్స్ అనమాట, అంటే ఇంటర్నల్ థ్రెడ్స్ ఉన్న వర్క్ పీసెస్ని మెషినింగ్ చేయడానికి స్క్రూ మ్యాండ్రల్స్ ఏవైతే ఉన్నాయో స్క్రూ మ్యాండ్రల్స్ని వాడడం జరుగుతుంది. సో మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను స్క్రూ మ్యాండ్రల్ మనం ఏ విధంగా వాడతాము. ఓకేనా? ఇంకా నెక్స్ట్ మ్యాండ్రల్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి కనుక చూసుకుంటే నెక్స్ట్ మ్యాండ్రల్ వచ్చేసి మనకి సిక్స్త్ది కనుక చూసుకుంటే కోన్ మ్యాండ్రల్ అండి. ఓకేనా? సో కోన్ మ్యాండ్రల్ అంటే ఏ విధంగా ఉంటుంది? సో ఇక్కడ కనుక చూసుకుంటే ఏదైతే ఫిగర్లో చూపించానో సో ఫిగర్లో చూపించిన విధంగా మనకి కోన్ మ్యాండ్రల్ అని ఉండడం జరుగుతుందండి. ఓకేనా? ఈ కోన్ మ్యాండ్రల్ అనేది మెయిన్గా దేనికి యూజ్ అవుతుందంటే ఇప్పుడు చూసారు ఇక్కడ ఏదైతే ఈ కోన్ మ్యాండ్రల్ ఉందో కోన్ మ్యాండ్రల్లో నాకు వచ్చేసి 2 కోన్స్ అనేవి ఉంటాయండి. అందులో ఒకటి కనుక చూసుకుంటే నాకు ఫిక్స్డ్ కోన్ అండి. ఓకేనా? ఇక్కడ ఒకటి కనుక చూసుకుంటే ఫిక్స్డ్ కోను, రెండోది కనుక చూసుకుంటే నాకు అడ్జస్టబుల్ కోన్ అండి. ఓకేనా? ఇప్పుడు ఈ కోన్స్ అనేవి ఎందుకు వాడతారంటే ఇది ఫిక్స్డ్ కోన్ అంటే ఇది మూవ్ అవ్వదండి, ఇది ఫిక్స్డ్గా ఉంటుంది దాని పొజిషన్లో. ఓకేనా? ఏదైతే పొజిషన్ దానికి ఇచ్చామో అదే పొజిషన్ ఇది ఫిక్స్డ్గా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే అడ్జస్టబుల్ కోన్ ఏదైతే ఉందో అడ్జస్టబుల్ కోన్ అనేది మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే ఈ నట్ ఏదైతే ఉందో నట్ని లూజ్ చేయడం ద్వారా టైట్ చేయడం ద్వారా ఏదైతే అడ్జస్టబుల్ కోన్ ఉందో అడ్జస్టబుల్ కోన్ని అటు ఇటు మనం ఏంటంటే జరిపి మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ కోన్ మ్యాండ్రల్ అనేది ఎందుకు వాడతారంటే డిఫరెంట్ డయామీటర్స్తో ఉన్న హాలో వర్క్ పీసెస్ ఏవైతే ఉన్నాయి వాటిని మెషినింగ్ చేయడం కోసం వాటికి సపోర్టింగ్ ఇవ్వడం కోసం ఓకేనా ఈ కోన్ మ్యాండ్రల్స్ ఏవైతే ఉన్నాయో కోన్ మ్యాండ్రల్స్ వాడతారు. అంటే మీకు ఇక్కడ అర్థమైందో లేదో ఇప్పుడు ఇక్కడ కనుక చూసుకుంటే నాకు వచ్చేసి వాడు ఏంటంటే ఈ ఏరియా వరకు వర్క్ పీస్ పెట్టడం జరిగింది, అంటే ఈ వర్క్ పీస్ వచ్చేసి సంథింగ్ ఈ డయామీటర్తో ఉందండి. ఓకేనా? ఇక్కడ నేను రెడ్ లైన్ డ్రా చేస్తున్నాను కదా అక్కడ చూడండి. ఇప్పుడు నేను వచ్చేసి ఏదైతే వర్క్ పీస్ ఉందో వర్క్ పీస్ నేను వచ్చేసి ఇక్కడ వరకు తీసుకొస్తానండి. ఓకేనా? ఇక్కడ వరకు తీసుకొస్తున్నాను. ఇక్కడ వరకు తీసుకొస్తున్నాను అంటే నాకు వచ్చేసి ఇప్పుడు డయామీటర్ మారిపోతుంది కదండి. వర్క్ పీస్ యొక్క డయామీటర్ మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఏదైతే వర్క్ పీస్ యొక్క డయామీటర్ ఉందో వర్క్ పీస్ యొక్క డయామీటర్ మారిపోతుంది. ఏదైతే ముందు వర్క్ పీస్ యొక్క డయామీటర్ అవుతుందో ముందు వర్క్ పీస్ యొక్క డయామీటర్తో పోల్చుకుంటే ఇప్పుడు నాకు వర్క్ పీస్ యొక్క డయామీటర్ మారిపోయింది. ముందు వర్క్ పీస్ ఏదైతుందో ముందు వర్క్ పీస్ యొక్క డయామీటర్ నాకు ఇక్కడ వరకే ఉంది. ఇప్పుడు వచ్చేసి ఏదైతే ఆ వర్క్ పీస్ ఏదైతుందో వర్క్ పీస్ అని నేను ఎక్కడ వరకు పెట్టానంటే నాకు వచ్చేసి వర్క్ పీస్ యొక్క డయామీటర్ అవుతుందో వర్క్ పీస్ యొక్క డయామీటర్ నాకు చేంజ్ అయిపోయింది ఇప్పుడు. ఓకేనా? సో అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఇక్కడ ఏదైతే ఈ పోర్షన్ ఏదైతుందో ఈ పోర్షన్ దగ్గర నేను ఒక డిఫరెంట్ హాలో డయామీటర్తో ఉన్న వర్క్ పీస్ నేను హోల్డ్ చేయొచ్చు. ఈ పోర్షన్ దగ్గర వచ్చేసి డయామీటర్ తగ్గిపోతుంది, ఈ పోర్షన్ దగ్గర డయామీటర్ తగ్గుతుంది, ఈ పోర్షన్ డయామీటర్ తగ్గుతుంది, ఇక్కడ ఇంకా తగ్గుతుంది ఓకేనా, ఇక్కడ ఇంకా తగ్గుతుంది. ఓకేనా? సో నాకు వచ్చేసి డిఫరెంట్ హాలో డయామీటర్స్తో ఉన్న వర్క్ పీసెస్ ఏవైతే ఉన్నాయి వాటిని దీనిపైన నేను సపోర్ట్ చేసి నేను వాటిని మెషినింగ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇది కనుక చూసుకున్నారు, ఇప్పుడు వీడు ఏదైతే ఇక్కడ ఇచ్చాడు కదండి ఇది ఒక వర్క్ పీస్ అనమాట. వాడు హోల్డ్ చేయడం జరిగింది, దాన్ని హోల్డ్ చేసి ఇప్పుడు ఏదైతే మనకి ఆ పర్టికులర్ వర్క్ పీస్ యొక్క లెంత్ బట్టండి. ఓకే? ఇప్పుడు ఈ వర్క్ పీస్ అనేది ఇక్కడ వరకే ఉందనుకోండి, ఏదైతే ఈ అడ్జస్టబుల్ కోన్ ఉందో అడ్జస్టబుల్ కోన్ ఇక్కడ వరకు తీసుకొస్తాడు. ఓకేనా? ఇక్కడ వరకు తీసుకొచ్చి ఏదైతే అడ్జస్టబుల్ కోన్ ఉందో అడ్జస్టబుల్ కోన్ ఇక్కడ వరకు తీసుకొచ్చి ఆ నట్ ఏదైతే ఉందో నట్ను వచ్చేసి ఇక్కడ టైట్ చేయడం జరుగుతుందండి. ఓకేనా? సో టైట్ చేయడం వల్ల మనకు వచ్చేసి మనకి ఎంత లెంత్ వరకు మనకైతే కావాలో ఆ కోన్ అనేది అంత లెంత్ వరకు తీసుకొచ్చి ఆ నట్టుతో దాన్ని టైట్ చేసి సో మెషినింగ్ చేయడం జరుగుతుంది. సో మనకు వచ్చేసి మ్యాండ్రల్ రొటేట్ అవుతుంది, మ్యాండ్రల్తో పాటు వర్క్ పీస్ రొటేట్ అవుతుంది, వర్క్ పీస్ రొటేట్ అయితే మనకు కావాల్సిన మెషినింగ్ అనేది మనం చేసి డిజైర్డ్ షేప్ అనేది మనం తీసుకొని రావడం జరుగుతుంది. ఓకేనా? సో మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే ఈ కోన్ మ్యాండ్రల్ ఏదైతే ఉందో కోన్ మ్యాండ్రల్ మనం ఈ విధంగా వాడొచ్చండి. ఓకేనా? ఇంకా మనకి నెక్స్ట్ ఓకేనా ఫైనల్ మ్యాండ్రల్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఏదైతే ఎక్స్పాన్షన్ మ్యాండ్రల్ అంటారండి. ఓకేనా? ఫైనల్ గా 7th కనుక చూసుకుంటే మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఎక్స్పాన్షన్ మ్యాండ్రల్ అంటారండి. ఓకే? ఇది వచ్చేసి మనకి ఫైనల్ మ్యాండ్రల్ అండి, ఎక్స్పాన్షన్ మ్యాండ్రల్. సో ఇది కనుక చూసుకుంటే ఎక్స్పాన్షన్ మ్యాండ్రల్ అనేది మనకి ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఇది కూడా సేమ్ పర్పస్ అండి, డిఫరెంట్ డయామీటర్స్తో ఉన్న హాలో డయామీటర్స్ డిఫరెంట్ హాలో డయామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్క్ పీసెస్ని మనకి మెషినింగ్ చేయడం కోసం మనకి ఏదైతే ఈ ఎక్స్పాన్షన్ మ్యాండ్రల్ ఉందో దాన్ని వాడడం జరుగుతుందండి. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇది మనకి నార్మల్ ఏదైతే ప్లెయిన్ మ్యాండ్రల్ ఉందో ఇది మనకి ప్లెయిన్ మ్యాండ్రల్ అండి. ఇప్పుడు ఈ ప్లెయిన్ మ్యాండ్రల్ ఏదైతే ఉందో ప్లెయిన్ మ్యాండ్రల్ని ఒక స్లీవ్ ఏదైతే ఉందో ఇక్కడ స్లీవ్ అనేది చూపించాడు కదండి, ఈ స్లీవ్ ఏదైతే ఉందో ఈ స్లీవ్లోకి ఇన్సర్ట్ చేయడం జరుగుతుందండి. ఓకేనా? ఇన్సర్ట్ చేసి ఏంటంటే ఈ స్లీవ్ ఏదైతే ఉందో స్లీవ్ ఇది కనుక చూసుకుంటుంది దాని యొక్క ఫ్రంట్ వ్యూ అండి. ఓకేనా? స్లీవ్ ఏదైతే ఉందో స్లీవ్ యొక్క ఫ్రంట్ వ్యూ ఇది, దాని ఫ్రంట్ వ్యూ ఈ విధంగా ఉంటుంది. అంటే మనకు వచ్చేసి స్లీవ్ ఏదైతే ఉందో స్లీవ్ యొక్క ఫ్రంట్ ఫేస్ లో మనకి 3 స్లాట్స్ అనేవి ఇస్తారండి. ఓకేనా? 3 స్లాట్స్ అనేవి దానిపైన పెట్టడం జరుగుతుంది. 2 స్లాట్స్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటాయండి. సో మూడో స్లాట్ ఏదైతే ఉందో వచ్చేసి మనకి స్ప్లిట్ అప్ చేస్తుందండి. అంటే ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఇప్పుడు ఈ విధంగా స్ప్లిట్ అప్ అయింది కదండి, నేను వచ్చేసి ఈ డయామీటర్ తో కాకుండా ఇంకా ఎక్స్ట్రా డయామీటర్ తో ఉన్న మ్యాండ్రల్ పెట్టాను అనుకోండి, నాకు ఈ స్ప్లిట్ ఏదైతే ఉందో స్ప్లిట్ వచ్చేసి సంథింగ్ ఎంత డిస్టెన్స్ రావడం జరుగుతుంది కదండి. అంటే ఎంత డిస్టెన్స్ అనేది మనకి స్లీవ్ అనేది ఎక్స్పాండ్ అయిందండి. అంటే ఇప్పుడు నేను డిఫరెంట్ డయామీటర్ యొక్క
ఏదైతే మ్యాండ్రల్ పెట్టానో మ్యాండ్రల్ పెట్టడం వల్ల నాకు స్లీవ్ అనేది ఎక్స్పాండ్ అవుతుందండి. ఓకేనా, ఎక్స్పాండ్ అవ్వడం వల్ల నాకు వచ్చేసి స్లీవ్ యొక్క డయామీటర్ పెరుగుతుంది. సో డయామీటర్ పెరగడం వల్ల వచ్చేసి నేను డిఫరెంట్ డయామీటర్ హాలో వర్క్ పీస్ పెట్టొచ్చు. ఓకేనా, సో ఇంకా నేను పెద్ద డయామీటర్ ఉన్న మ్యాండల్ పెడితే నాకు వచ్చేసి ఇంకా స్లీవ్ అనేది బాగా ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అవడం వల్ల ఇంకా పెద్ద డయామీటర్ హాలో డయామీటర్తో ఉన్న వర్క్ పీస్ అనేది నేను మెషినింగ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో మనకు వచ్చేసి ఎక్స్పాన్షన్ మ్యాండల్ కూడా మనకు వచ్చేసి డిఫరెంట్ డయామీటర్స్తో ఉన్న హాలో వర్క్ పీసెస్తో ఉన్న వర్క్ పీసెస్ని మనకి రొటేట్ ఏదైతే మెషినింగ్ ఉందో మెషినింగ్ చేయడానికి మనం ఈ ఎక్స్పాన్షన్ మ్యాండల్ ఏదైతే ఉందో ఎక్స్పాన్షన్ మ్యాండల్ వాడడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే మనం ఒక 6 మ్యాండల్స్ కోసం చెప్పుకోవడం జరిగిందండి. ఒకటి కనుక చూసుకుంటే ప్లెయిన్ మ్యాండల్ అండి, రెండోది కనుక చూసుకుంటే మనకు వచ్చేసి కనుక చూసుకుంటే స్టెప్ మ్యాండ్రల్ అండి, మూడోది కనుక చూసుకుంటే గ్యాంగ్ మ్యాండ్రల్, నాలుగోది కనుక చూసుకుంటే కొలార్ మ్యాండ్రల్, ఐదోది కనుక చూసుకుంటే స్క్రూ మ్యాండ్రల్, ఆరోది కనుక చూసుకుంటే కోన్ మ్యాండ్రల్, అండ్ ఫైనల్లీ ఏడోది కనుక చూసుకుంటే ఎక్స్పాన్షన్ మ్యాండ్రల్ అండి. సో ఏవైతే ఈ మ్యాండ్రల్స్ ఉన్నాయో అన్నిటి పర్పస్ ఒకటేనండి, మనకు వచ్చేసి హాలో వర్క్ పీసెస్ ఏవైతే ఉన్నాయో హాలో వర్క్ పీసెస్కి సపోర్ట్ ఇవ్వడం కోసమే. ఓకేనా, హాలో వర్క్ పీసెస్ని హోల్డ్ చేయడం కోసమే మనం మ్యాండ్రల్స్ వాడడం జరుగుతుంది. ఓకేనా, సో మనకి వాడు అడుగుతూ ఉంటాడండి. ఓకేనా, సో వీటిపైన డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి వాడు ఫ్రేమ్ చేస్తూ ఉంటాడు. ట్యాపర్ అనేది ఎంత ఇవ్వాలి, ఓకేనా, ప్రతి 100 మిల్లీమీటర్లకి 1 to 2 mm అనేది మనం ట్యాపర్ అనేది ప్రొవైడ్ చేయాలి. అదే విధంగా ఒక చక్క ఏదైతే ఉందో చక్కని మ్యాండ్రల్ పైన పెట్టి నేను మెషినింగ్ చేయాలనుకుంటున్నాను, దానికి నేను ఏ టైప్ ఆఫ్ మ్యాండ్రల్ అనేది వాడాలి అని అడుగుతాడండి. మనకు వచ్చేసి స్క్రూ టైప్ ఆఫ్ మ్యాండ్రల్ వాడాలి. ఓకేనా, సో ఇంకా రిమైనింగ్ మ్యాండ్రల్ 100 mm కన్నా ఎక్కువ హాలో వర్క్ పీస్ నేను మెషినింగ్ చేయాలనుకుంటున్నాను, ఏ మ్యాండ్రల్ వాడాలి, కోలార్ మ్యాండ్రల్ వాడాలి. అదే విధంగా ఏదైతే గ్యాంగ్ మ్యాండ్రల్ ఉందో ఈ గ్యాంగ్ మ్యాండ్రల్లో మనకు వచ్చేసి నేను ఐడెంటికల్ సెట్ ఆఫ్ ఐడెంటికల్ వర్క్ పీసెస్ ఒకేసారి నేను చేయాలనుకుంటున్నాను, ఏ మ్యాండ్రల్ వాడాలి, గ్యాంగ్ మ్యాండ్రల్ వాడాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మనకి వస్తూ ఉంటాయండి. ఓకేనా, సో మ్యాండ్రల్స్ వచ్చేసి ఇది ఒక వర్క్ హోల్డింగ్ డివైస్ అండి. ఓకేనా, మ్యాండ్రల్ ఏదైతే ఉందో మ్యాండ్రల్ వచ్చేసి మనకి ఒక టైప్ ఆఫ్ వర్క్ హోల్డింగ్ డివైస్. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ టైప్ ఆఫ్ వర్క్ హోల్డింగ్ డివైస్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి రెస్ట్స్ అంటామండి. ఓకేనా, సో నెక్స్ట్ వర్క్ హోల్డింగ్ డివైస్ కనుక చూసుకుంటే రెస్ట్స్ అనడం జరుగుతుందండి. ఓకేనా, ఈ రెస్ట్స్ అనేవి ఎందుకు వాడతారంటే కనుక చూసుకుంటే ఇప్పుడు కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్ట్ అనేది ఎందుకు వాడతారంటే ఇప్పుడు లేత్ పైన సంథింగ్ ఇప్పుడు ఏదైతే హెడ్ స్టాక్ స్పిన్డిల్ ఉందో హెడ్ స్టాక్ స్పిన్డిల్ అనేది నాకు ఇక్కడ ఉంది కదండి. సో దీనిపైన నేను చక్క పెట్టాను. సో చక్క పెట్టి ఏంటంటే ఏదైతే చక్క ఉందో చక్కతో పాటు నేను ఒక వర్క్ అనేది నేను ఇక్కడ హోల్డ్ చేశానండి. సో సంథింగ్ ఒక షార్ట్ లెంత్ కాబట్టి మనకు సరిపోతుందండి. ఓకేనా, ఏదైతే వర్క్ పీస్ ఉందో వర్క్ పీస్ వచ్చేసి నాకు షార్ట్ లెంతే కాబట్టి నాకు ఈజీగా నేను మెషినింగ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఇప్పుడు వర్క్ పీస్ ఏదైతే ఉందో ఇక్కడ హెడ్ స్టాక్ సెంటర్ ఏదైతే ఉందో హెడ్ స్టాక్ సెంటర్ నుంచి టెయిల్ స్టాక్ సెంటర్ వరకు నాకు వచ్చేసి వర్క్ పీస్ అనేది ఎంత వర్క్ పీస్ అనేది నేను లేత్ పైన పెట్టే ఛాన్సెస్ నాకు ఉన్నాయి అనుకోండి. ఓకేనా, నాకు అక్కడ పాసిబిలిటీ ఉందనుకోండి. ఇప్పుడు ఎంత వర్క్ పీస్ ఏదైతే ఉందో ఎంత వర్క్ పీస్ అనేది హెడ్ స్టాక్ సెంటర్ అదే విధంగా టెయిల్ స్టాక్ సెంటర్ అంటే డెడ్ సెంటర్ అదే విధంగా లైవ్ సెంటర్ ఏవైతే రెండింటికి మధ్య వర్క్ పీస్ పెట్టాను. ఎంత లెంత్ ఆఫ్ వర్క్ పీస్ అనేది పెట్టేయడం వల్ల నాకు వచ్చేసి వర్క్ పీస్ ఏదైతే ఉందో వర్క్ పీస్ వచ్చేసి దాని ఓన్ వెయిట్ వల్ల ఇది డిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదండి. ఓకేనా, వర్క్ పీస్ ఏదైతే ఉందో వర్క్ పీస్ వచ్చి ఇలా స్ట్రైట్ గా కాకుండా నాకు వచ్చేసి సంథింగ్ ఈ విధంగా డిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదండి. ఓకేనా, దాని ఓన్ వెయిట్ ఏదైతే ఉందో ఓన్ వెయిట్ వల్ల సంథింగ్ ఈ సెంటర్ పాయింట్ లో మనకు ఓన్ వెయిట్ ఏదైతే యాక్ట్ అయింది అనుకోండి అది వచ్చేసి సంథింగ్ డిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ డిఫ్లెక్ట్ అవడం వల్ల మనకు వచ్చేసి ఏవైతే ఈ రొటేషన్ అవడం వల్ల మనకు వచ్చేసి వైబ్రేషన్స్ కూడా అందులో ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? సో ఎంత లెంత్ వర్క్ పీస్ అనేది మనం పెట్టేయడం వల్ల అది కొంచెం వంగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా, సో ఇప్పుడు ఏదైతే ఇంత లెంత్ ఆఫ్ వర్క్ పీసెస్ అనేవి వాడేటప్పుడు దానికి మనం సపోర్ట్ అనేది ఇవ్వాలండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఒక సపోర్ట్ అనేది ఇచ్చాను అనుకోండి నాకు వచ్చేసి ఇది ఎటువంటి డిఫ్లెక్షన్ లోకి వెళ్ళదు. ఓకేనా, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఏదైతే రెండు సపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నార్మల్గా బీమ్స్ మీరు అనాలిసిస్ చేసుకోండి. రెండు సపోర్ట్స్ మధ్య ఒక కర్ర నేను పెట్టేశాను అనుకోండి అది దాని ఓన్ వెయిట్ వల్ల కాస్త డిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను అదే మధ్యలో ఇంకొక సపోర్ట్ ఇచ్చాను అనుకోండి అది ఎటువంటి డిఫ్లెక్షన్ లోకి వెళ్ళదు. ఓకేనా, నార్మల్ గా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఈ పర్టికులర్ ఈ లాంగెస్ట్ లెంత్ ఆఫ్ వర్క్ పీస్ ఏదైతే ఉందో ఈ లెంత్ ఆఫ్ వర్క్ పీస్ కి నేను సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏ విధంగా ఇవ్వాలంటే ఆ పర్టికులర్ ఫినామినా కోసం మనం ఏంటంటే రెస్ట్స్ ఏవైతే ఉన్నాయో రెస్ట్స్ అనేవి వాడడం జరుగుతుందండి. లేత్ రెస్ట్ అంటారండి దాన్ని. ఓకేనా, సో ఎందుకు ఈ రెస్ట్స్ అనేవి వాడతారంటే ఏవైతే లాంగ్ వర్క్ పీసెస్ ఉన్నాయో వాటికి డిఫ్లెక్షన్ రాకుండా అందులో వైబ్రేషన్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వకుండా మనకు వచ్చేసి ఆ సపోర్టింగ్ అవ్వడం కోసం ఆ లెంత్ ఏదైతే లాంగెస్ట్ లెంత్ ఆఫ్ వర్క్ పీస్ అవుతుందో దానికి ఎక్కడో దగ్గర సపోర్టింగ్ అవ్వడం కోసం మనకి కావాల్సిన పొజిషన్ దగ్గర మనం దానికి సపోర్ట్ అవ్వడం కోసం మనం ఆ రెస్ట్లు అయితే వాడడం జరుగుతుందండి. ఇక్కడ కనుక చూసుకుంటే ఇప్పుడు ఈ రెస్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకు వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ రెస్ట్స్ అయితే ఉన్నాయండి. ఓకేనా, డిపెండింగ్ ఆన్ మన రిక్వైర్మెంట్ బట్టి మనకు వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ రెస్ట్స్ అయితే ఉన్నాయి. ఒకటి కనుక చూసుకుంటే మనం స్టడీ రెస్ట్ అంటామండి. ఓకేనా, స్టడీ రెస్ట్
రెండోది కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఫాల్ ఓవర్ రస్ట్ అండి. ఓకేనా, రెండోది కనుక చూసుకుంటే ఫాల్ ఓవర్ రస్ట్. ఏదైతే స్టడీ రెస్ట్ ఉందో స్టడీ రెస్ట్కే ఇంకొక పేరు కూడా ఉందండి. ఇంకొక 2 టైప్స్ ఆఫ్ నేమ్స్ అయితే ఉన్నాయి స్టడీ రెస్ట్కి. ఈ స్టడీ రెస్ట్ని ఇంకొక నేమ్తో ఏమని పిలుస్తారంటే ఫిక్స్డ్ రెస్ట్ అంటారండి. ఓకేనా, ఫిక్స్డ్ రెస్ట్ అంటారు. అదే విధంగా ఇదే స్టడీ రెస్ట్ ని సెంటర్ రెస్ట్ అని కూడా అంటారండి. ఓకేనా, సెంటర్ రెస్ట్ అని కూడా అనడం జరుగుతుంది ఈ స్టడీ రెస్ట్ ని. సో ఇప్పుడు స్టడీ రెస్ట్ అంటే ఏ విధంగా ఉంటుందో నేను మీకు చూపిస్తానండి. సో ఇప్పుడు ఇక్కడ మీరు డయాగ్రామ్ కనుక అబ్జర్వ్ చేస్తే నాకు వచ్చే స్టడీ రెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందండి. ఓకేనా, దీని ఆపరేషన్ లేత్ పైన ఏ విధంగా ఉంటుందో కూడా నేను మీకు డయాగ్రామ్ చూపిస్తాను. ఫస్ట్ స్టడీ రెస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఓకేనా, సో స్టడీ రెస్ట్ ఏదైతుందో స్టడీ రెస్ట్ అనేది నాకు ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు ఏదైతే ఈ జాస్ ఉన్నాయో నాకు వచ్చేసి 3 జాస్ అనేవి ఉంటాయండి. ఓకేనా, స్టడీ రెస్ట్ లో నాకు 3 జాస్ ఉంటాయండి. ఈ 3 జాస్ కూడా ఒక్కొక్కటి 120 డిగ్రీస్ లో ఉండడం జరుగుతుందండి. ఓకేనా, ఒక్కొక్కటి 120 డిగ్రీస్ దూరంలో ఉంటుందండి. ఓకేనా, దీనికి 120 డిగ్రీస్, దీనికి 120, దీనికి 120 డిగ్రీస్ అండి. ఓకేనా, ఈచ్ జా మనకు వచ్చేసి ఎంత దూరంలో ఉంటాయంటే 120 డిగ్రీస్ లో ఉండడం జరుగుతుంది. ఈ జాస్ ఏవైతే ఉన్నాయో మన డయామీటర్ అంటే మనం ఎంత డయామీటర్ వర్క్ పీస్ అనేది మనం మెషినింగ్ చేస్తున్నామో దాని రిక్వైర్మెంట్ బట్టి ఈ జాస్ అనేది మనం మూవ్ చేసుకోవాలండి. ఓకేనా, ఏవైతే ఈ స్క్రూస్ ఏవైతే ఉన్నాయో ఈ స్క్రూస్ అనేది మనం రొటేట్ చేయడం ద్వారా, ఓకేనా, ఈ సెట్ స్క్రూస్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం రొటేట్ చేయడం ద్వారా ఈ జాస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దీన్ని మనం రొటేట్ చేసామనుకోండి ఈ జా అనేది ముందుకి బ్యాక్కి వస్తుందండి. ఓకేనా, ఇది కూడా ఇండివిజువల్ గా ఏ జాన్ రొటేట్ మనం ఏ జాన్ మూవ్ చేయాలంటే ఆ జా యొక్క స్క్రూని మనం రొటేట్ చేస్తే అవి ఇండివిజువల్ గా మూవ్ అవడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి నేను ఇంత డయామీటర్ తో ఉన్న వర్క్ పీస్ నేను మెషినింగ్ చేయాలనుకోండి, నాకు వచ్చేసి ఈ జాస్ అనేది ఇక్కడ ఉంటే సరిపోతుంది. లేదు నేను ఇంత డయామీటర్ ఉన్న వర్క్ పీస్ తో నేను మెషినింగ్ చేయాలనుకోండి, జాస్ ని కొంచెం నేను స్లైట్ గా బ్యాక్ జరుపుకోవాలండి. బ్యాక్ జరుపుకొని వర్క్ పీస్ ఏదైతుందో వర్క్ పీస్ కి నేను సపోర్ట్ ఇవ్వాలి. ఓకేనా, అది మనం లేత్ ఏదైతుందో లేత్ పైన ఏ విధంగా సపోర్ట్ ఇస్తాం నేను చూపిస్తానండి. ఇప్పుడు కనుక చూసుకుంటే ఈ జా ఏదైతే ఉందో ఈ జా ఇక్కడ హింజ్డ్ పోర్షన్ అంటారండి. ఓకేనా, ఇక్కడ జా ఏదైతే ఉందో జాకి వచ్చేసి హింజ్డ్ పోర్షన్ అంటారండి. ఓకేనా, ఎందుకు అక్కడ హింజ్డ్ పోర్షన్ అని ఉంటుందని నాకు అడుగుతాడండి. ఎందుకు ఏదైతే ఈ స్టడీ రెస్ట్ ఉందో స్టడీ రెస్ట్ లో దీన్ని మనం లోవర్ పార్ట్ అంటామండి, దీన్ని మనం అప్పర్ పార్ట్ అంటామండి. అప్పర్ పార్ట్లో ఏదైతే స్టడీ రెస్ట్ ఉందో దాన్ని అక్కడ హింజ్ ఎందుకు చేస్తారు అంటే మనకు వచ్చేసి ప్రతిసారి ఇప్పుడు నేను ఒక డయాగ్రామ్ చూపిస్తాను, దాన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకు వచ్చేసి స్టడీ రెస్ట్ ఏదైతుందో స్టడీ రెస్ట్ని ఈ విధంగా వాడడం జరుగుతుందండి. ఓకే, ఇక్కడ చక్క ఏదైతుందో చక్క దగ్గర మనకు వచ్చేసి వర్క్ పీస్ హోల్డ్ చేశారు. సో దానికి వచ్చేసి సపోర్ట్ అవడం కోసం ఏదైతే ఇదొక జా అనమాట. ఓకేనా, 3 జాస్ అనేవి ఉంటాయి కదండి. సో వర్క్ పీస్ ఏదైతుందో వర్క్ పీస్ని ఈ విధంగా సపోర్ట్ ఇస్తుందండి. ఓకేనా, అది డిఫ్లెక్ట్ అవ్వకుండా అందులో వైబ్రేషన్స్ అనేవి రాకుండా లెంతియెస్ట్ జాబ్స్ ఏవైతున్నాయి లెంతియెస్ట్ జాబ్స్కి సపోర్ట్ అవ్వడం కోసం స్టడీ రెస్ట్ మనం వాడతామండి. ఓకే, ఇది స్టడీ రెస్ట్. ఇప్పుడు ఏదైతే ఈ స్టడీ రెస్ట్ ఉందో స్టడీ రెస్ట్లో ఈ పోర్షన్ ఏదైతుందో ఈ పోర్షన్ వచ్చేసి నాకు హింజ్డ్ పోర్షన్ అండి. ఎందుకు హింజ్డ్ పోర్షన్ అంటే నాకు వచ్చేసి ఇప్పుడు ఇంకో వేరే డయామీటర్ వర్క్ పీస్ నేను పెట్టాలనుకోండి, ఇప్పుడు వచ్చేసి బోల్ట్ ఏదైతుందో బోల్ట్ అనేది లూజ్ చేస్తాను. లూజ్ చేయడం వల్ల నాకు ఇది ఓపెన్ అవుతుందండి. ఇలా పైకి ఓపెన్ అవ్వడం వల్ల అంటే ఇక్కడ హింజ్ చేసాం కదండి, హింజ్ చేయడం వల్ల అంటే ఇక్కడ చిన్న పిన్ ఉంటుందండి, హింజ్ పిన్ ఏదైతే ఆ పిన్ ఉందో ఆ పిన్ అనేది అక్కడ ఉండడం వల్ల సో ఇది నాకు పైకి ఓపెన్ అవుతుంది. పైకి ఓపెన్ వల్ల మళ్ళీ జాబ్ అవుతుందో జాబ్ అనేది తీసి నేను ఇంకొక జాబ్ అనేది ఇన్సర్ట్ చేసుకున్నాను. అంటే ప్రతిసారి ఏదైతే స్టడీ రెస్ట్ ఉందో దాన్ని నేను డిస్టర్బ్ చేయకుండా ఈ హింజ్డ్ పోర్షన్ అవుతుందో ఇక్కడ నేను బోల్ట్ నట్ అండ్ బోల్ట్ అరేంజ్మెంట్ అవుతుందో దీన్ని లూజ్ చేసి దీన్ని పైకి లేపుకొని ఇంకొక డయామీటర్తో ఉన్న వర్క్ పీస్ ఏదైతుందో వర్క్ పీస్ అనేది పెట్టుకుంటాను. ఓకేనా, ఇక్కడ డ్రిల్లింగ్ ఆపరేషన్ చేస్తున్నారు చూడండి. ఓకేనా, డ్రిల్లింగ్ ఆపరేషన్ అనేది ఏ విధంగా చేస్తున్నారో స్టడీ రెస్ట్ పెట్టి. ఓకేనా, ఇక్కడ లేత్ స్టాక్ ఏదైతే ఉందో టైల్ స్టాక్ ఏదైతుందో టైల్ స్టాక్ లో మనకి డ్రిల్ బిట్ పెట్టారండి. డ్రిల్ బిట్ పెట్టి దీంట్లో డ్రిల్లింగ్ ఆపరేషన్ అయితే చేయడం జరుగుతుంది. వర్క్ పీస్ రొటేట్ అవుతుంది. ఓకేనా, దీనికి సపోర్ట్ ఇస్తుందండి స్టడీ రెస్ట్ అనేది. ఓకేనా, మనకి స్టడీ రెస్ట్ ఏదైతుందో స్టడీ రెస్ట్ ని ఈ విధంగా వాడతారండి. సో ఇక్కడ చూసుకుంటే నాకు ఈ విధంగా స్టడీ రెస్ట్ ఉంటుందండి. ఓకేనా, ఈ విధంగా నాకు స్టడీ రెస్ట్ ఇది వచ్చేసి లైన్ డయాగ్రామ్ అండి. ఓకేనా, స్టడీ రెస్ట్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, ఓవరాల్గా ఇప్పుడు స్టడీ రెస్ట్ అనేది ఎందుకు వాడతారంటే ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. ఏదైతే లాంగెస్ట్ వర్క్ ప్లేసెస్ ఉన్నాయో వాటికి సపోర్టింగ్ అవ్వడం కోసం వాడతారండి. సో ఇవి దేనిపైన మనకి స్లైడ్ అవుతాయంటే ఇప్పుడు కనుక చూసుకున్నారు దీని సపోర్టింగ్ ఎక్కడ ఇచ్చుకుందండి, లేత్ బెడ్ పైన ఇస్తుంటుందండి. ఓకేనా, దీని సపోర్టింగ్ అనేది ఎక్కడ ఉంటుందండి, లేత్ బెడ్ పైన ఉంటుందండి. లేత్ బెడ్ పైన ఎందుకు ఉంటుందంటే సో దీని బాటమ్ పోర్షన్ ఏదైతుందో బాటమ్ పోర్షన్ వచ్చేసి గైడ్ వేస్ పైన రొటేట్ అయ్యేటట్టు అంటే గైడ్ వేస్ పైన స్లైడ్ అయ్యేటట్టుగా దీనికి అరేంజ్మెంట్ చేస్తారండి. ఓకేనా, ఇది లేత్ బెడ్ అండి, మనం లేత్ బెడ్ చెప్పుకోవడం జరిగిందండి. ఇది లేత్ బెడ్. ఈ లేత్ బెడ్ ఏదైతుందో దీని బాటమ్ పోర్షన్స్ చూసారా, బాటమ్ పోర్షన్ వచ్చేసి ఆ లేత్ బెడ్ పైన స్లైడ్ అయ్యేటట్టుగా దాన్ని తయారు చేయడం జరుగుతుంది. ఓకేనా, మనకి ఏ పర్టికులర్ పొజిషన్ దగ్గర కావాలో వాడికి వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మెషినింగ్ చేస్తున్న వాడికి ఈ పొజిషన్ దగ్గర సపోర్ట్ కావాలి కాబట్టి వాడు ఇక్కడ పెట్టాడు. ఇన్ కేసు నాకు సపోర్ట్ అనేది ఎక్కడ కావాలనుకోండి దీన్ని కొంచెం ముందుకు జరుపుతానండి, ఎందుకంటే నాకు జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ లేత్ బెడ్ వేస్ అనేది దానికి ప్రొవైడ్ చేశారు కాబట్టి దాని ప్రకారమే డిజైన్
డిజైన్ చేశారు కాబట్టి అది లేత్ బెడ్ పైన మూవ్ అవ్వడం జరుగుతుంది. నాకు వచ్చేసి ఇప్పుడు ఈ ముందుని కావాలి కాబట్టి స్టడీ రెస్ట్ని తీసుకెళ్ళి నీ ముందుని పెట్టుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో స్టడీ రెస్ట్ ఏదైతుందో స్టడీ రెస్ట్ని మనం ఆ విధంగా వాడడం జరుగుతుందండి. ఓకేనా. ఏ డిజైర్డ్ పొజిషన్ దగ్గర కావాలన్నా స్టడీ రెస్ట్ని మనం పట్టుకెళ్ళి క్లాంప్ చేసుకునే ఫెసిలిటీ అయితే మనకి ఉందండి స్టడీ రెస్ట్లో. ఓకేనా. ఇంకా నెక్స్ట్ రెస్ట్ కనుక చూసుకుంటే నాకు వచ్చేసి ఫాలో అవర్ రెస్ట్ అండి. ఓకేనా. మనం ఫాలో అవర్ రెస్ట్ చెప్పుకోవడం జరిగింది కదండి. సో ఇందులోనే ఉందండి మీనింగ్ ఫాలో అవర్ రెస్ట్ అంటే మనకు వచ్చేసి రెస్ట్ ఏదైతుందో రెస్ట్ అనేది ఫాలో అవుతూ ఉంటుందండి. ఓకేనా. సో దేన్ని ఫాలో అవుతుందంటే క్యారేజ్ ఏదైతుందో క్యారేజ్ని ఫాలో అవుతూ ఉంటుంది. అంటే ఏ విధంగా అంటే కనుక చూసుకుంటే సో ఇప్పుడు కనుక చూసుకుంటే నాకు ఫాలో అవర్ రెస్ట్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఫాలో అవర్ రెస్ట్లో జస్ట్ రెండు జాస్ ఉంటాయండి. ఓకేనా. ఫాలో అవర్ రెస్ట్లో రెండు జాస్ ఉండడం జరుగుతుంది. ఆ ఫాలో అవర్ రెస్ట్ అనేది లేత్ పైన ఏ విధంగా వాడతారో ఇక్కడ కనుక చూసుకుంటే మనకి లేత్ పైన ఏ విధంగా వాడతారండి. ఇప్పుడు ఈ ఫాలో అవర్ రెస్ట్ అని దీనికి నేమ్ ఎందుకు వచ్చిందంటే మనకి క్యారేజ్ ఏదైతుంది ఇది మనకి క్యారేజ్ కదండి. క్యారేజ్ యొక్క ఫ్రంట్ ఎండ్ ఏదైతుందో ఫ్రంట్ ఎండ్లో నాకు టూల్ పోస్ట్ ఉంటుంది. అది ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. సో బ్యాక్ ఎండ్ ఏదైతే ఉందో క్యారేజ్ యొక్క బ్యాక్ ఎండ్ ఏదైతుందో క్యారేజ్ యొక్క బ్యాక్ ఎండ్ పైన ఈ ఫాలో అవర్ రెస్ట్ని క్లాంప్ చేయడం జరుగుతుందండి. అంటే దీన్ని క్యారేజ్కి క్లాంప్ చేయడం వల్ల క్యారేజ్ ఏ సైడ్ అయితే మూవ్ అవుతుందో ఫాలో అవర్ రెస్ట్ కూడా అదే సైడ్ మూవ్ అవుతుంది కదండి. సో అంటే ఇది క్యారేజ్ ఏదైతుందో క్యారేజ్ని ఫాలో అవడం జరుగుతుంది. అందుకే దీనికి ఫాలో అవర్ రెస్ట్ అనే నేమ్ అయితే వచ్చింది. ఓకేనా. సో క్యారేజ్ ఈ సైడ్ మూవ్ అయింది అనుకోండి ఫాలో అవర్ రెస్ట్ ఈ విధంగా వస్తుంది. క్యారేజ్ ఈ సైడ్ మూవ్ అయింది అనుకోండి ఫాలో అవర్ రెస్ట్ దాంతో పాటుగా ఈ విధంగా వస్తుంది. ఓకేనా. ఇక్కడ చూడండి రెండు జాస్ ఏవైతున్నాయి ఇదొక జా అంటే ఇది ఒక జా ఇక్కడ కనుక చూసుకుంటే ఇదొక జా. ఆ రెండు జాస్ వచ్చేసి వర్క్ పీస్ ఏదైతుందో వర్క్ పీస్ని హోల్డ్ చేసినాయి అంటే సపోర్ట్ చేసినాయి. దానికి డిఫ్లెక్షన్ అదే విధంగా వైబ్రేషన్స్ రాకుండా సపోర్ట్ చేసినాయి. సపోర్ట్ చేయడం ద్వారా ఏదైతే క్యారేజ్ ఉందో క్యారేజ్ అనేది మూవ్ అవుతుంటే కంటిన్యూస్ సపోర్ట్ అనేది ఇస్తుందండి. ఎందుకంటే క్యారేజ్తో పాటుగా రొటేట్ అవుతుంది కాబట్టి క్యారేజ్ అనేది ఏ పొజిషన్ దగ్గరికి వస్తే ఆ పొజిషన్ దగ్గర వర్క్ పీస్కి సపోర్టింగ్ ఇచ్చేస్తుందండి ఫాలో అవర్ రెస్ట్. బట్ స్టడీ రెస్ట్ ఏదైతుందో స్టడీ రెస్ట్ అనేది కంటిన్యూస్ సపోర్ట్ అయితే ఇవ్వదు. ఏదో ఒక పర్టికులర్ పొజిషన్ దగ్గర మాత్రమే స్టడీ రెస్ట్ అనేది సపోర్ట్ ఇస్తుందండి. ఓకేనా. మనం ఇందాక ఆల్రెడీ ఫిగర్స్ ఏవైతున్నాయి ఫిగర్స్లో చూసిన విధంగా స్టడీ రెస్ట్ ఏదైతుందో స్టడీ రెస్ట్ అనేది ఎక్కడో ఒక పొజిషన్ దగ్గర మాత్రమే. ఇప్పుడు నాకు ఈ పొజిషన్ దగ్గర కాబట్టి ఇక్కడే. ఓకేనా. ఈ పొజిషన్ దగ్గర కావాలంటే ఇక్కడే. ఓకేనా. అది కంటిన్యూస్ సపోర్ట్ అయితే ఇవ్వదు వర్క్ పీస్ కి. బట్ ఫాలో అవర్ రెస్ట్ ఏదైతుందో ఫాలో అవర్ రెస్ట్ అనేది నాకు ఏదైతే ఈ క్యారేజ్ ఉందో క్యారేజ్ ని ఫాలో అవడం వల్ల కంటిన్యూస్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి వర్క్ పీస్ కి. ఓకేనా. సో ఇక్కడ మిషనింగ్ అయితే ఇక్కడ టూల్ పోస్ట్ అనేది ఇక్కడ టూల్ అనేది పెట్టారు. సో టూల్ పెట్టి దానిపైన మనకు కావాల్సిన మిషనింగ్ ఆపరేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ కనుక చూసుకుంటే ఏదైతే ఫాలో అవర్ రెస్ట్ ఉందో ఫాలో అవర్ రెస్ట్ ఆ విధంగా వాడడం జరుగుతుందండి. ఓకేనా. సో ఇంకా కనుక చూసుకుంటే మనకి మెయిన్ గా అడిగే ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటేనండి ఫాలో అవర్ రెస్ట్ ని ఎక్కడ క్లాంప్ చేస్తారని అడుగుతాడండి. ఓకేనా. క్యారేజ్ యొక్క బ్యాక్ ఎండ్ ఏదైతుందో బ్యాక్ ఎండ్ లో ఫాలో అవర్ రెస్ట్ ని క్లాంప్ చేయడం జరుగుతుంది. అది మీరు గుర్తు పెట్టుకోండి. ఓకేనా. సో స్టడీ రెస్ట్ అనేది ఒక స్టడీ రెస్టే వాడతారా మల్టిపుల్ స్టడీ రెస్ట్ కూడా ఒకేసారి వాడే ఛాన్సెస్ ఉన్నాయంటే ఛాన్సెస్ ఉన్నాయండి. మనకు వచ్చేసి జాబ్ యొక్క లెంత్ బట్టి డిపెండ్ అవుతుందండి. ఓకేనా. ఇన్ కేస్ జాబ్ లెంత్ చాలా పెద్దది అనుకోండి మేబీ 2 or 3 స్టడీ రెస్ట్లో కూడా వాడే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకేనా. దానికి సపోర్టింగ్ ఇవ్వడం అదే అంటే డిఫ్లెక్ట్ అవ్వకుండా దానికి సపోర్టింగ్ ఇవ్వడం కోసం 2 లేదా 3 స్టడీ రెస్ట్లు ఒకేసారి వాడే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. సో ఇప్పుడు స్టడీ రెస్ట్లో మెయిన్ మీనింగ్ ఏంటంటే ఎంటైర్ జాబ్ లెంత్ అనేది మనం మిషనింగ్ చేయలేమండి స్టడీ రెస్ట్లో. ఎందుకు మిషనింగ్ చేయలేమంటే ఇప్పుడు చూడండి నాకు టూల్ పోస్ట్ ఇక్కడ ఉంది స్టడీ రెస్ట్ నేను ఇక్కడ పొజిషన్ చేశాను అంటే ఎక్కడి నుంచి ఈ లెంత్ వరకు మాత్రమే నేను మెషినింగ్ చేయగలను వర్క్ పీస్ని. అంతే. మీకు అర్థమవుతుందా. ఈ పర్టికులర్ పోర్షన్ నేను మెషినింగ్ చేయలేదు ఎందుకంటే టూల్ పోస్ట్ అనేది ఇటు నుంచి అటు సైడ్ వెళ్దు ఎందుకంటే స్టడీ రెస్ట్ నాకు ఇక్కడ అడ్డేస్తుంది. బట్ ఫాలో అవర్ రెస్ట్ ఏదైతుందో ఫాలో అవర్ రెస్ట్లో ఆ విధంగా ఉండదండి. ఓకేనా. మనకు వచ్చేసి ఎంటైర్ లెంత్ మనం మెషినింగ్ చేయొచ్చండి ఫాలో అవర్ రెస్ట్ యూస్ చేసి. ఓకేనా. ఎంటైర్ లెంత్ మనం మెషినింగ్ చేయొచ్చు. బట్ స్టడీ రెస్ట్ ఏదైతుందో స్టడీ రెస్ట్ యూస్ చేసి మనం ఎంటైర్ లెంత్ మెషినింగ్ చేయలేమండి. సమ్ పోర్షన్ ఆ స్టడీ రెస్ట్ అనేది ఎక్కడ ప్లేస్ చేసామో అక్కడ వరకు మాత్రమే మనం మెషినింగ్ చేయగలం. అంతకు మించి బియాండ్గా మనం మెషినింగ్ అయితే ఆ వర్క్ పీస్ పైన చేయలేము. ఓకేనా. సో స్టడీ రెస్ట్ ఫాలో అవర్ రెస్ట్ మనకి ఈ విధంగా వర్క్ ఏదైతుందో వర్క్ని హోల్డ్ చేస్తాయండి బిట్వీన్ ద సెంటర్స్ అనమాట. ఓకేనా. సో ఓవరాల్గా మనకి వర్క్ హోల్డింగ్ డివైస్ ఏవైతే ఉన్నాయో లేత్లో వర్క్ హోల్డింగ్ డివైస్ అనేవి మనకి కంప్లీట్ అయ్యాయండి. ఓకేనా. సో మనం వర్క్ హోల్డింగ్ డివైస్ అని డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఇదే లేత్లో మనకి లేత్ యాక్సెసరీస్ అంటే ఏం చెప్పుకోవడం జరిగిందండి వర్క్ హోల్డింగ్ డివైజెస్ తర్వాత కనుక చూసుకుంటే టూల్ హోల్డింగ్ డివైస్. ఓకేనా. సో మనకి వర్క్ హోల్డింగ్ డివైస్ అనేది మనకి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు టూల్ హోల్డింగ్ డివైస్ ఏవైతే ఉన్నాయో టూల్ హోల్డింగ్ డివైస్ కోసం మనం మాట్లాడుకుందామండి. ఓకేనా. సో లేత్లో టూల్ హోల్డింగ్ డివైస్ అంటే మనకి ఏంటండి జస్ట్ టూల్ పోస్ట్ అంతే. అంతకు మించి ఎక్కువ మనకి టూల్ హోల్డింగ్ డివైస్ అయితే లేత్లో ఉండవండి. బట్ ఆ టూల్ పోస్ట్లోనే మనకు వచ్చేసి ఒక 3 టైప్స్ ఆఫ్ టూల్ పోస్ట్లు అయితే ఉన్నాయండి. ఓకేనా. సో నేను వచ్చేసి ఒకదాని తర్వాత ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో లేత్లో టూల్ హోల్డింగ్ డివైస్ ఏది అంటే మనకు వచ్చేసి ఓన్లీ ఒక టూల్ పోస్ట్ మాత్రమేనండి. ఓకేనా. సో టూల్ పోస్ట్ మాత్రమే మనకి లేత్లో టూల్ హోల్డింగ్ డివైస్. ఈ టూల్ పోస్ట్లోనే మనకు వచ్చేసి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్ పోస్ట్లు అయితే ఉన్నాయి. ఒక్కొక్క దానికోసం మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ది కనుక చూసుకుంటే మనకు వచ్చేసి
సింగిల్ టూల్ పోస్ట్ అండి. ఓకేనా. సో సింగిల్ టూల్ పోస్ట్ అంటే మనకి ఏం లేదండి, సింగిల్ టూల్ పోస్ట్లో ఓన్లీ ఒకే ఒక్క టూల్ మాత్రమే మనం పెట్టి మెషినింగ్ చేయొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే డయాగ్రామ్ అనేది చూపించానో ఈ డయాగ్రామ్లో ఉన్నట్టు మనకి సింగిల్ టూల్ పోస్ట్ ఉంటుందండి. జస్ట్ ఇందులో ఒకే ఒక టూల్ పోస్ట్ మాత్రమే మనం హోల్డ్ చేయొచ్చండి. ఓకేనా. అంతకుమించి ఎక్కువ ఒకే ఒక టూల్ మాత్రమే మనం హోల్డ్ చేయొచ్చండి. ఓకేనా. ఇక్కడ ఏవైతే ఈ పర్టికులర్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం టైట్ అండ్ లూజ్ చేయడం ద్వారా మనం వచ్చేసి టూల్ ఏదైతే ఉందో టూల్ని వచ్చేసి ఈ పర్టికులర్ హోల్ ఏదైతే ఉందో ఇక్కడ ఏదైతే కీ ఏదైతే ప్రొవైడ్ చేస్తారో ఈ కీలో మనకి టూల్ అనేది మనం హోల్డ్ చేసి ఛాన్సెస్ ఉన్నాయి. హోల్డ్ చేసి దీన్ని ఏంటంటే మనం క్యారేజ్ పైన పెట్టి, అదే కాంపౌండ్ డస్ట్ పైన కదండి మనకు ఉంటుంది టూల్ పోస్ట్. సో కాంపౌండ్ డస్ట్ ఏదైతే ఉందో కాంపౌండ్ డస్ట్ పైన దాన్ని బిగించి, ఓకే, ఇక్కడ ఏదైతే ఈ పార్ట్ ఉంది ఈ పార్ట్ వచ్చేసి కాంపౌండ్ డస్ట్ పైన దీన్ని హోల్డ్ చేయడం కోసం ఉన్న పార్ట్ అండి. దాన్ని కాంపౌండ్ డస్ట్ పైన పెట్టి సో ఒక సింగిల్ టూల్ ఏదైతే ఉందో సింగిల్ టూల్ పెట్టి మనం ఏదైతే ఆపరేషన్స్ ఉన్నాయో ఆపరేషన్స్ అనేది చేయడం జరుగుతుందండి. ఓకేనా. సో టూల్ పోస్ట్లో మనకు వచ్చే సింగిల్ టూల్ పోస్ట్ ఆ విధంగా ఉంటుంది. రెండోది కనుక చూసుకుంటే అమెరికన్ టైప్ టూల్ పోస్ట్ అండి. ఓకేనా. అమెరికన్ టైప్ టూల్ పోస్ట్ ఇది కొంచెం మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ పోస్ట్ అండి, ఎందుకంటే కొంచెం ఇందులో మెయిన్ బిట్స్ అయితే ఉంటాయి. దీన్నే మనం పిల్లర్ టైప్ టూల్ పోస్ట్ అని కూడా అంటారండి. ఓకేనా. సో అమెరికన్ టైప్ టూల్ పోస్ట్ ఏదైతుందో దాన్నే పిల్లర్ టైప్ టూల్ పోస్ట్ అంటారండి. సో ఇది కనుక చూసుకుంటే మనకు వచ్చేసి అమెరికన్ టైప్ టూల్ పోస్ట్ అండి. సో ఇక్కడ దీన్ని పిల్లర్ టైప్ టూల్ పోస్ట్ అని ఎందుకు అన్నారంటే మనకు వచ్చేసి చూడండి ఇక్కడ ఒక పిల్లర్ టైప్ ఉంది కానీ ఇక్కడ మనకి ఏదైతే పిల్లర్ ఉందో పిల్లర్ అనేది మనకి ఈ విధంగా ఉంది కాబట్టి దీన్ని మనం పిల్లర్ టైప్ టూల్ పోస్ట్ అనడం జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే ఈ పర్టికులర్ ఏదైతే ఈ పోర్షన్ ఉందో ఈ పోర్షన్ లో ఏవైతే టీ స్లాట్స్ ఉన్నాయో ఈ పిల్లర్ ఏదైతే ఉందో పిల్లర్ కింద కూడా మనకు వచ్చేసి టీ స్లాట్స్ అనేవి ఉంటాయండి. ఆ టీ స్లాట్స్ అనేవి ఇక్కడ పెట్టి ఆ టీ స్లాట్స్ అనేవి ఇక్కడ ఇన్సర్ట్ చేసి దీన్ని ఏంటంటే ఆ పర్టికులర్ బెంచ్ ఏదైతే ఉందో బెంచ్ అవ్వచ్చు, ఆ కాంపౌండ్ డస్ట్ అవ్వచ్చు, ఆ కాంపౌండ్ డస్ట్ పైన దాన్ని పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ఈ టూల్ ఉందో టూల్ అనేది మనం ఏ విధంగా సెట్ చేస్తాము, టూల్ యొక్క హైట్ ని మనం ఇప్పుడు వచ్చేసి నాకు ఈ విధంగా నాకు వర్క్ పీస్ ఉంది కదండి, నాకు వచ్చేసి కనుక చూసుకుంటే టూల్ హైట్ సంథింగ్ ఇక్కడ వరకు ఉంది, నాకు వచ్చేసి ఇక్కడ వరకు హైట్ అనేది కావాలండి, సంథింగ్ పైకి నాకు హైట్ కావాలి. సో ఏదైతే ఈ టూల్ ఉందో టూల్ హైట్ ని మనం ఏ విధంగా సెట్ చేస్తామంటే ఇక్కడ చూడండి బోట్ పీస్ ఏదైతే ఉందో బోట్ పీస్ ద్వారా మనం టూల్ యొక్క హైట్ ని సెట్ చేస్తామండి. మనకు అక్కడ క్వశ్చన్ ఆ విధంగా అడుగుతాడు. ఓకేనా. ఇందులో కూడా మనం ఒకే ఒక టూల్ మాత్రమే హోల్డ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకేనా. సో ఇక్కడ అమెరికన్ టైప్ టూల్ పోస్ట్ నేను మీకు చూపిస్తాను ఒకసారి. సో ఈ ఫిగర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. వీడు ఇక్కడ టర్నింగ్ ఆపరేషన్ చేస్తున్నాడు. టర్నింగ్ ఆపరేషన్ చేసిన దానికి ఇక్కడ చూడండి అమెరికన్ టైప్ టూల్ పోస్ట్ ఏదైతుందో ఈ పిల్లర్ టైప్ టూల్ పోస్ట్ ఏదైతుందో ఈ పిల్లర్ టైప్ టూల్ పోస్ట్ ని వాడాడండి. ఓకేనా. ఇక్కడ అమెరికన్ టైప్ టూల్ పోస్ట్ ఏదైతుందో దాన్ని వాడడం జరిగింది. ఓకే. ఇది పిల్లర్ టైప్ టూల్ పోస్ట్. ఇక్కడ ఒకే ఒక టూల్ అనేది వాడు ఇన్సర్ట్ చేయడం జరుగుతుందండి. ఈ టూల్ యొక్క హైట్ అనేది ఏ విధంగా సెట్ చేస్తారు అంటే మనకు వచ్చేసి కనుక చూసుకుంటే మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగిందండి. బోట్ పీస్ ఏదైతే ఉందో ఆ బోట్ పీసెస్ అనేవి అడ్జస్ట్ చేయడం వల్ల ఇక్కడ బోట్ పీసెస్ ఉన్నాయి కదండి. సో బోట్ పీసెస్ ఏవైతే ఉన్నాయో బోట్ పీసెస్ ని అడ్జస్ట్ చేయడం ద్వారా మనం వచ్చేసి టూల్ యొక్క హైట్ ని అడ్జస్ట్ చేయొచ్చండి. అడ్జస్ట్ చేసి ఈ పర్టికులర్ స్క్రూ ఏదైతే ఉందో టైట్నింగ్ స్క్రూ అనేది మనం రొటేట్ చేయడం వల్ల సో ఏదైతే ఈ టూల్ ఉందో టూల్ అనేది ఈ పర్టికులర్ స్లాట్ ఏదైతే ఉందో ఈ స్లాట్ లో అది టైట్ అవుతుందండి. ఓకేనా. మనకి టైట్ అయ్యి అది ఏంటంటే టైట్ గా ఉండి మనకు వచ్చేసి ఆపరేషన్ అయితే ఎటువంటి డిఫ్లెక్షన్స్ అనేవి లేకుండా మనకు వచ్చేసి ఆపరేషన్స్ అంటే ఎటువంటి మూవ్మెంట్స్ అనేవి లేకుండా మనకైతే టూల్ అనేది దాని ఆపరేషన్ అనేది చేసుకోవడం జరుగుతుందండి. ఓకేనా. మనకు వచ్చేసి అమెరికన్ టైప్ టూల్ పోస్ట్ అండి. దీన్నే పిల్లర్ టైప్ టూల్ పోస్ట్ అని కూడా అంటారండి. ఓకేనా. ఇంకా ఫైనల్ గా థర్డ్ టైప్ టూల్ పోస్ట్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి 4-వే టూల్ పోస్ట్ అండి. ఓకేనా. 4-వే టూల్ పోస్ట్ అంటారు. దీనికే ఇంకొక నేమ్ కనుక చూసుకుంటే టర్రెట్ టైప్ టూల్ పోస్ట్ అని కూడా అంటారండి. ఓకేనా. టర్రెట్ టైప్ టూల్ పోస్ట్ అంటే ఇక్కడ కనుక చూసుకుంటే ఈ 4-వే టూల్ పోస్ట్ లో మనం వచ్చేసి 4 టూల్స్ ని మనం హోల్డ్ చేయొచ్చు అండి. ఓకేనా. 4 టూల్స్ మనం హోల్డ్ చేయొచ్చు. సో చూడండి ఇక్కడ కనుక చూసుకుంటే ఒక టూల్ పెట్టాడు, ఇక్కడ ఒక టూల్ పెట్టాడు, అదే విధంగా ఇక్కడ ఒక టూల్ పెట్టాడు. సో అదే విధంగా వచ్చేసి ఇంకొక ఏదైతే ఉందో సో ఈ ఏరియా మనకు కనిపించలేదు కాబట్టి ఇటొక టూల్ పెడతాడండి. ఓకేనా. సో 4 టూల్స్ అయితే ఇక్కడ పెట్టడం జరుగుతుంది. 4 టూల్స్ పెట్టండి. 4 టూల్స్ అనేవి ఎందుకు పెడతారంటే మనకు వచ్చేసి డిఫరెంట్ టూల్స్ అనేవి పెట్టడం వల్ల మనకు వచ్చేసి కొన్ని ఆపరేషన్స్ అనేవి బేగా మనకి చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అంటే మనకి టైం అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. అంటే మనం ప్రతిసారి టూల్ అంటే టర్నింగ్ టూల్ అని ఒకసారి తీయాలి, బోరింగ్ టూల్ ఒకసారి తీయాలి, అంటే మనకు వచ్చేసి కనుక చూసుకుంటే ఫేసింగ్ టూల్ ఒకసారి పెట్టాలి. సింగిల్ టూల్ పోస్ట్లో అయితే మనం ఒక్కొక్క టూలే పెట్టాలి. అంటే టర్నింగ్ ఆపరేషన్ కావాలంటే టర్నింగ్ టూల్ పెట్టాలి, మళ్ళీ అది తీయాలి, ఫేసింగ్ టూల్ పెట్టాలి, మళ్ళీ అది తీయాలి, వేరే ఆపరేషన్ కావాలంటే వేరే టూల్ పెట్టాలి. అలా కాకుండా మనకు వచ్చేసి 4 టూల్స్ ఒకేసారి మనం ఇక్కడ హోల్డ్ చేసి డిఫరెంట్ ఆపరేషన్ బట్టి డిఫరెంట్ టూల్ మనం పెట్టుకొని మనం ఏంటంటే ఈ పర్టికులర్ ఆపరేషన్స్ అయితే మనం టైం తగ్గించుకొని అంటే మనకి కాస్త లీస్ట్ టైంలో మనం చేసుకోవచ్చండి ఆపరేషన్స్ అనేవి. ఇది మనకి 4-వే టూల్ పోస్ట్. సో 4-వే టూల్ పోస్ట్లో 4 టూల్ పోస్ట్లు అయితే ఉంటాయండి. ఒక్కొక్కటి కూడా 90 డిగ్రీస్లో ఉంటాయండి. ఓకే. ఇది చూడండి దీనికి ఇది 90 డిగ్రీస్లో ఉంది, దీనికి ఇది 90 డిగ్రీస్లో ఉంది, దీనికి ఈ టూల్ పోస్ట్ 90 డిగ్రీస్ ఉంటుంది, ఈ టూల్ వచ్చేసి 90 డిగ్రీస్లో ఉంటుంది. ఓకేనా. సో ప్రతిదీ 90 డిగ్రీస్లో ఏంటంటే
పొజిషన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో మనకు వచ్చేసి ఓవరాల్గా ఇవేంటి ఓకేనా. లేత్ టూల్ పోస్టులు వచ్చేసి మనకి 3 టైప్స్ ఆఫ్ టూల్ పోస్టులు అండి. ఒకటి వచ్చేసి సింగిల్ టూల్ పోస్ట్, రెండోది కనుక చూసుకుంటే పిల్లర్ టైప్ టూల్ పోస్ట్, దాన్ని అమెరికన్ టైప్ టూల్ పోస్ట్ అంటాం. మూడోది వచ్చేసి 4-way టూల్ పోస్ట్, దాన్ని టర్రెట్ టైప్ టూల్ పోస్ట్ అంటాం. ఓకేనా. సో ఇవి వచ్చేసి మనకి లేత్ యొక్క వర్క్ హోల్డింగ్ డివైస్, దాని తర్వాత వచ్చేసి టూల్ హోల్డింగ్ డివైస్ అండి. ఓకేనా. సో మనకు వచ్చేసి లేత్ యాక్సెసరీస్ ఏవైతున్నా లేత్ యాక్సెసరీస్ అయిపోయినాయి. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ ఏదైతే ఉందో నెక్స్ట్ క్లాస్లో మనం వచ్చేసి లేత్ యొక్క ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ లేత్ ఆపరేషన్స్ మనం చూద్దామండి. ఓకేనా. అంటే లేత్లో మనం ఏ ఆపరేషన్స్ చేయొచ్చు, ఏ విధంగా మనం చేయొచ్చు, నెక్స్ట్ క్లాస్లో మనం ఈ లేత్ ఆపరేషన్స్ అయితే చూద్దామండి. లేత్ ఆపరేషన్స్ కూడా మనకు వచ్చేసి ఒక 2 క్లాసులు అయితే పడతాయండి. ఓకేనా. 2 క్లాసుల్లో మనం ఈ లేత్ ఆపరేషన్స్ని మనం కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా. సో ఇప్పటి వరకు ఏదైతే క్లాస్ అనేది చెప్పానో ఇందులో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇన్ కేస్ మేము కామెంట్ సెక్షన్లో రిప్లై ఇవ్వకపోతే వాటిని మన గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో రేజ్ చేయండి, మనం అక్కడ డిస్కస్ చేద్దాం. ఒకవేళ నేను ఏమైనా తప్పులు కానీ చెప్పుంటే ఈ క్లాస్లో వాటిని మీరు కామెంట్ సెక్షన్లో రెక్టిఫై చేయండి, మిగతా వాళ్ళకి యూజ్ అవుతుంది. బట్ ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు ప్లీజ్. ఓకేనా. సో నెక్స్ట్ ఏదైతే పర్టికులర్ క్లాస్ లేత్ ఆపరేషన్స్ ఏదైతే ఈ పర్టికులర్ టాపిక్ ఉందో ఈ టాపిక్ తో నేనైతే మీ ముందు ఉంటాను. సో టిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ విఐపి ఫాస్ట్ అప్డేట్స్. దిస్ ఇస్ జగన్ మోహన్ రావు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.